దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యోపదేశం చేసిన రెవరెండ్ ప్రేమ్ కుమార్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో మరొక సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రదర్ పాస్టర్ చందుబాబు గారిని యొక్క సమయాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను. అందరి మీద దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అందిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాన్ని అరేంజ్ చేసినటువంటి బ్రదర్ దేవకుమార్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుడు, ఈ యొక్క 10 నిమిషాల యొక్క మెసేజ్లో ప్రభు మనల్ని ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తారని నమ్మొచ్చు. మీకు ఈ యొక్క వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కోవిడ్-19 గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇది కొంతమందికి ఉపయోగకరంగా ఉంది, కొంతమందికి అపయోగకరంగా ఉంది. కొంతమంది క్రైస్తవ జనాంగానికి అయ్యో మేము దేవుని యొక్క మందిరాన్ని కోల్పోయామే, దేవుని యొక్క ప్రార్థనా స్థలానికి దూరం అయిపోయామని చాలా మంది అంగలార్చి అయ్యో కోవిడ్-19 త్వరగా ఇది ఓపెన్ అవ్వాలి, లాక్డౌన్ అని చెప్పి చాలా మంది ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. కొన్ని క్రైస్తవ సంఘాల్లో కొంతమంది విశ్వాసాలు అయితే ఈ కోవిడ్-19 ఉండటం వల్ల ఇది చాలా బాగుంది, ప్రార్థనకి వెళ్ళకుండా ఇది మంచి చక్కటి అవకాశం దొరికింది, అబ్బా ఈ ప్రార్థన కూడా తప్పిందని కొంతమంది అనుకుంటూ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ప్రభు యొక్క వాక్యం చూస్తే ఈ కోవిడ్-19 అనేటువంటిది రావటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క ఉద్దేశమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనందరి జీవితాలు దేవుడు చక్కటి విషయాలు మాట్లాడుతున్నాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆయనకు ముందు తెగుళ్ళు నడుస్తాయని చెప్పాడు. అది ఏ తెగులు అయినప్పటికీ దేవుడు చెప్పిన విషయం ఏంటంటే ప్రభు అయినటువంటి దేవుడు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు. అదందరికీ తెలుస్తున్న ప్రతి క్రైస్తవుడికి తెలిసిన విషయమే. ఎందుకంటే దేవుడి లోకానికి త్వరగా రాబోతున్నాడని దేవుని యొక్క వాక్యంలో ప్రకటనలో ప్రభు తెలియజేస్తాడు. ప్రియులు, అందుకే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన పరమ సత్యం ఏంటంటే మరి యేసుక్రీస్తు వస్తున్నాడని నిరీక్షణ కలిగి మనము దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, పరలోక రాజ్యం కోసం కనిపెడుతూ ఉన్నాం. అందుకే నమ్మి బాప్తిజం తీసుకుని ప్రభు యొక్క రాకడలో దేవుని యొక్క రాజ్యములకు మనం దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా యేసుని నమ్ముకుని ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుడు, ప్రభు చెప్తున్న వాక్యంలో మరి హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆయనకు ముందు తెగులు నడుస్తాయని చెప్పాడు. ప్రియమైన దేవుడులారా, దేవుడు మరి చెప్పినటువంటి మాటలు బట్టి ఈ రోజున అనేకమైన తెగులు నడుస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుడులారా, ప్రతి ఒక్కరు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకు ముందు తెగులు నడుస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ముందు తెగులు వస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చూస్తే యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారం గూర్చి మీరు విందురు, మీరు కలవరపడొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. యుద్ధం చేస్తూ ఉన్నాయి. దేంతో యుద్ధం చేస్తున్నాయి అంటే కరోనాతో యుద్ధం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుడులారా, దేవుడు చెప్పాడు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారం గూర్చి విందురు, కానీ మీరు కలవరపడొద్దని చెప్పి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం చూస్తే లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఇటువంటి శ్రమ లోకంలోకి రాలేదట. దేవుని స్తోత్రం. అవును, ఒక దేశానికి వస్తే ఒక దేశానికి ఉండేది కాదు, ఒక దేశం వస్తే మరొక దేశము బాగానే ఉండేవారు. ఇట్లా ఒక దేశంలో ఒక వ్యాధి ఉంటే మరొక దేశంలో ఆ వ్యాధి ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కరోనా వ్యాధి ఉందంటే కారణం ఏంటంటే లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇటువంటి శ్రమ కలగలేదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ కరోనా కాలంలో క్రైస్తవులు చేయవలసిన పని ఏంటంటే ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించడం ఎంతో ఆశీర్వాదం. మోయాబీలు, అమోనీయులు, ఫిలిప్తీయులు చాలా మంది ఇశ్రాయేల్ ప్రజల మీదకి మాటికి యుద్ధానికి వచ్చి వాళ్ళని ఓడిస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుడులారా, అటువంటి భయంకరమైన సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్న సమయంలో వాళ్ళు చాలాసార్లు దేవుని ఆశ్రయించి ఆ ఓటములో ప్రియుల జయాన్ని పొంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల మీదకి అమోనీయుల యుద్ధానికి వచ్చినప్పుడు ప్రియుల దేవుడైనటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా చాలా మంది చచ్చిపోయినట్టు బైబిల్లో కనిపిస్తుంది. ఇంచుమించు 38,000 మంది ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు ఏం చేస్తారు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు ఎవరప్పటికీ ప్రవక్త, అంటే ఆ దేశంలో వాళ్ళకి పాస్టర్ అనమాట. దేవుని యొక్క సేవకుడైన సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు వాళ్ళతో ఏం చెప్తారంటే మీ పాపను విడిచిపెట్టి మీరందరూ కూడా ఉపవాసం ఉండి మిప్సాకు రండి, అక్కడ మీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సేవకుడైనటువంటి సమూయేలు మాట విని వాళ్ళందరూ కూడా మిప్సాకు వచ్చి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు సమూయేలు దేవునికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు
మరి మోయాబీల మీద, అమోయనీయుల మీద యుద్ధంలో గెలిచారు, వాళ్ళకి జయం వచ్చింది. ఈ రోజు ఈ కరోనా సందర్భంగా నువ్వేం చేయాలి తెలుసా? నీ దేవుడైనటువంటి ప్రభు యొక్క మందిరానికి వెళ్ళి కన్నీళ్ళు విడిచి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ, దేవుని యొక్క నామాన్ని ప్రార్థిస్తూ, దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ, నీ దైవజనుడిని ప్రేమించి, నీ దైవజనుడి చేత నీ కుటుంబము అందరూ కలిసి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రార్థిస్తే కరోనా ఎగిరిపోతుందని ప్రభునా మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే బ్రదరా, మనం క్రైస్తవులుగా చేయవలసిన పని ఏంటంటే దేవుని స్తుతించాలి. చాలా సంఘాలు ఈరోజు దేవుని ఇట్లా స్తుతించడం మాని, దేవుని ఆరాధించడం మాని, దేవుని గణపరచడం మాని, దేవుని ప్రార్థించడం మాని ఏం చేస్తా ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అయ్యో ఆ సంఘాల్లో అవి పంచిపెట్టారు, ఈ సంఘాలు ఈ పంచిపెట్టారు, మా పాస్టర్ మాకు ఏమి ఇస్తారని పాస్టర్కి ఎదురు చూస్తా ఉన్నా. ఈ పాస్టర్ నీకు ఏదో ఇస్తాడని ఎదురు చూస్తా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు ఏదో ఇస్తాడు, దైవజనుడు పట్టుకొస్తాడు, అది ఆ దైవజనుడు ఇచ్చాడు, ఈ దైవజనుడు ఇచ్చాడని ఈ దైవజనుడు కించుకొస్తున్నావు. కానీ అయ్యో నా దైవజనుడు నేను కలిసి ప్రార్థిస్తే ఈ భయంకరమైన వ్యాధి తొలగిపోతుందనేటువంటి ఆలోచన ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా మందికి లేదండి. మరి ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం 18వ వచనం చూస్తే 666 ముద్రను అక్కడ చూపిస్తా ఉన్నాడు. ఇదేంటంటే మృగం యొక్క సంఖ్య అని చెప్పాడు. మృగం అంటే నాశనం చేసేది, మృగం అంటే ప్రజలను పాడు చేసేది, మృగం అంటే ప్రజలను చంపేసేది, అంటే అది మనుషులకు వచ్చే సంఖ్య. ఇంకొక విషయం ఏంటంటే ఈ 666 అనేటువంటి సంఖ్య దీంట్లో జ్ఞానం కలదన్నాడు. కాబట్టి ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానం కలిగి ఆలోచించాలి. ఏంటి అని ఆలోచిస్తే ఈ కరోనా అనేటువంటి మాట చూస్తే CORONA అనేటువంటి ఈ పదాలు 6 పదాల్లో మనకు చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే C అంటే 3 అని, O అంటే 15 అని, R అంటే 18 అని, O అంటే 15 అని, N అంటే 14 అని, A అంటే 1 అని, మొత్తం టోటల్గా కౌంట్ చేస్తే 66 వస్తూ ఉంది. ఇక్కడ ముందున్నటువంటి ఈ యొక్క కరోనా అనేటువంటి 6 అక్షరాలు మనకి పెట్టి యువతల పక్క ఉన్నటువంటి మనం అంకె లెక్క పెడితే 66 వస్తుంది. ఇవన్నీ కూడా ఒక చోట సముదాయం చేస్తే 666 వస్తుంది. అంటే ఇది ప్రాముఖ్యంగా ఇది కరెక్ట్ అని మనం చెప్పొచ్చు, ఇది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ 666 అనేటువంటి ముద్ర చూపిస్తూ ఉంది. ఇది మనుషుల సంఖ్య. అంటే ప్రియమైన దేవుడు, ఈ మనుషుల మీద వచ్చినటువంటి భయంకరమైన తెగులు పోవుట కొరకు యేసుక్రీస్తు ప్రభు మనకెంతో ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్పే విషయం ఏంటంటే, నీకు నేను తోడుగా ఉన్నాను చెప్పాడు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త మరి 24వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఏర్పరచబడిన వారి నిమిత్తము నేను ఈ వ్యాధిని తీసేస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఏర్పరచబడినటువంటి వారు, ఏర్పరచబడిన వారు ఎవరు? మనందరం రాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం అలాగే క్రీస్తు రాజ్యం కొరకు, క్రీస్తు యొక్క పరలోక పట్టణం కొరకు యేసు క్రీస్తు ప్రభు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆ యొక్క సంఘమైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు మన ఈ లోకంలో ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి ఏర్పాటు చేయబడినటువంటి వారి నిమిత్తము ఆ శ్రమ దినములో నేను తప్పు చేస్తాను ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ భయంకరమైన శ్రమ దినాలు దేవుడు తప్పు చేస్తున్నాడు. ఎవరి వల్ల తప్పు చేస్తాడంటే క్రైస్తవులైనటువంటి మన వల్ల తప్పు చేస్తాడు. కాబట్టి ఏర్పరచబడినటువంటి వారు అయినటువంటి మనము దేవుని యొక్క నామములో ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు క్రైస్తవ సంఘానికి వెళ్ళండి. మీ సంఘాలకు వెళ్ళి ప్రభుని స్తుతించండి, ఉపవాసం ఉండండి, ప్రార్థించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అక్కడ ఈ భయంకరమైనటువంటి ఈ వ్యాధిని తొలగించగలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కరోనా సందర్భంగా చాలా మంది బిడ్డలారా మరి క్రైస్తవులు మరి దేవుని యొక్క సంఘాలకు దూరంగా ఉన్నారు. ప్రభు నామాన్ని స్తుతించట్లేదు, ప్రభు నామాన్ని గనపరచట్లేదు, ప్రభు నామాన్ని మహిమపరచట్లేదు. చాలా మంది ఇండ్లలో ఉన్నారు కదా అక్కడ సీరియల్ పెట్టుకుని, ఇండ్లలో ఉన్నారు కదా అక్కడ సినిమా చూస్తూ, ఇండ్లలో ఉన్నారు కదా అని చెప్పి సగసగా మరి దేవుని యొక్క కార్యకలాపాలు కాకుండా లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలతో ఇంట్లో టీవీల ద్వారా కాలక్షేపం చేస్తారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ విడవండి, దేవుని యొక్క నామాన్ని స్తుతించండి. ఉపవాసం వలననే కానీ ఇటువంటిది వదిలిపోవుట దేని వల్ల కూడా అసాధ్యమని చెప్పాడు. కాబట్టి మనందరం కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క నామాన్ని ప్రార్థిస్తే, ప్రభు యొక్క నామాన్ని కనపరిస్తే, ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సంఘాలస్తులారా, ఇది ఎవరు భయపడవట్టు వీర్లేదు. COVID-19 కాదు, COVID-20 వచ్చినా కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్న దేవుడు గొప్పవాడు. ఐగుప్తు దేశంలో కలిగే రోగంలో ఏది మీకు రానివ్వరని చెప్పాడు. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెళ్లి దెబ్బలు తగలదు, ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతున్న దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుడు, చాలా మంది రోజు ఈ వాక్యాలు మనకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం? కొండదొర చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో 121వ కీర్తన 1వ వచనం చూస్తే, కొండల తొట్టున కొండెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అని దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. నిజమే, కొండల వైపు చూస్తే నీకు సహాయం రాదు, బండల వైపు చూస్తే నీకు సహాయం రాదు, లోకంలో ఉన్నటువంటి వారి వైపు చూస్తే నీకు సహాయం రాదు, మనుషుల వైపు చూస్తే నీకు సహాయం రాదు. ఎవరి వల్ల సహాయం వస్తుందంటే 2వ వచనంలో దేవుడు చెప్పాడు, దావీదుతో మాట్లాడుతున్నాడు,
యెహోవా వలన నాకు సహాయం కలుగును. ప్రైజ్ అల్లాహ్. దేవుడు వల్ల నీకు సహాయం కలుగుతుంది. కనుక మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థత కలిగిస్తాను దేవుడు మాట్లాడి ఉన్నాడు. కనుక ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా కాచిన ఆయన రక్తము మన పాప విమోచన చేస్తూ ఉంది. రెండవది, ఆయన గాయపడినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగిస్తూ ఉంది. కాబట్టి దేశంలో వచ్చిన ప్రతి వ్యాధిని నిర్మూలించాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ దేశమునకు స్వస్థత చేకూర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చందుబాబు గారికి హృదయపూర్వకంగా మేము వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని వాక్యోపదేశం అందించారు. మనం అందరం బలపరచబడ్డామండి. బలపరచబడిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం దేవుని ఆరాధన చేద్దాం. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి, ఆయన మనకిచ్చిన ప్రతి విధమైన అన్ని ఈవులను బట్టి ఆయన ఆరాధన చేద్దాం. ఈ సమయంలో బ్రదర్ దీపక్ మన మధ్యలో ఉన్నాడు. అతనితో పాటు మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, ఆయన కొనియాడదాం. సిద్ధపడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఆ దేవుని నామాన్ని మహిమపరుస్తూ కొన్ని పాటలు ఆయన యొక్క సన్నిధిలో పాడుకుంటూ ఉన్నాం. అందరూ చప్పలు కొడుతూ ఈ విషయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, దూరమైనైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినారు. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింత
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించితివి నీవు దేవా, ఎందుకు నేనంటే ఇంత నీకు ప్రేమ తండ్రి. స్తుతులు చెల్లిద్దాం. తన రూపంలో మనలందరినీ నిర్వహించాడు. తన యొక్క పోలిక చెప్పున మనలను చెక్కి ఉన్నాడు. ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప ననిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. అందరూ చెప్తామా? హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా రూపమునాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించి ఉన్నావు. అలా ఒకసారి పాడదామా? నీ రూపమునాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించి ఉన్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివే, నీ కొరకై నీ కృపలో నీవే నన్ను ఎన్నుకొంటివే, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్ను
పాత్ర హల్లెలూయా యేసయ్యా ఎందుకో ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. అవును ప్రభువా, నీకు లోకంలో ప్రభువా పాపనైన మమ్మలను నువ్వు ఎంచుకున్నావు. నీ రూపంలో ప్రభువా మమ్మలను నిర్మించి ఉన్నావు తండ్రి. నీ పోలికలో ప్రభువా మమ్మలను నువ్వు సింప చేయుచున్నావు. నీకే వందనాలు తండ్రి. మా పాపములన్నిటినీ నీపైకి మోసి ప్రభువా, మా పాపములన్నిటినీ ప్రభువా నీవే మోసి సిలువలో మా కోసం వేలాడితే తండ్రి. ఇంతకన్నా మీకు నీ ప్రభువా నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. యెస్సునికే వందనాలు తండ్రి. ప్రభువా మీరే మాతో మాట్లాడండి, మీ యొక్క శక్తితో నింపండి ప్రభువా. నీ యొక్క విశ్వాసం, నీ యొక్క ప్రేమతో, నీ యొక్క కృపా కరుణతో, నీ యొక్క కృపతో మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ప్రభువా, నీ వాక్యం ద్వారా, నీ యొక్క మాటల ద్వారా ప్రభువా మా యొక్క జీవితాలను బలపరచమని, నీ యొక్క మాటల ద్వారా మా యొక్క జీవితాలను ప్రభువా మీరే బలపరచమని, భద్రపరచమని అడుగుతూ నీ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా నేను ఆరాధించుకుని ఉన్నాను. నీవుంటే మాకు చాలు ప్రభువా. నీ అంత మంచి దేవుడు మాకెవరూ లేరు. మేము పాపులమని తెలిసి కూడా మా కొరకు తండ్రి నీ యొక్క ప్రాణమును పెట్టడానికి సిద్ధపడిన దేవానికి వందనాలు. మా పాపములనైతే నీపై మోసుకొని మా కొరకు కల్వరిగిరి సిలువలో వేలాడిన దేవానికి వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తూ మహిమ ప్రభావముల ఘనత నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజమే, దేవుడు ప్రేమ చాలా గొప్పది. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించావు దేవా. నిజమే, ఆయన నిజంగా మనల్ని ప్రేమించిన వాడు. బ్రదర్ దీపక్ చాలా మంచి ఆరాధన చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ వినయ్ కుమార్ గారు ఉండడం చాలా సంతోషకరం. ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను. ఆయన వాక్య పరిచయం చేస్తారు. శ్రద్ధగా మన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ దినమున శుభాది వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి గారు, నీ పరిశుద్ధమైన ఘనమైన అద్భుత ఆశ్చర్య నామమునకు లెక్కించలేనటువంటి స్థుతులు స్తోత్రాలు వందనాలు సమర్పిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క దినమున నీ పాదముల చెంత ఇటు రీతిగా కూడి నీ నామములో తండ్రి వాక్యం నేర్చుకునేటువంటి ధన్యత మీరు మాకు ప్రసాదించినందులకే నీకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. నీ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మమ్మల్ని మీరు మరుగుపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగములో నుండి దేవుని వాక్యమును మనము
జ్ఞాపకం చేసుకుందామండి. మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 38వ వచనము చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ వాక్యం వైపు దృష్టి పెట్టాలని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ మాట చాలా జాగ్రత్తగా దైవబిడ్డలు గమనించాలి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపబడే ముందు తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాట. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధన అనేది ప్రతి వ్యక్తి అనుభవిస్తున్నటువంటి సంఘటన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉదయకాలము ఆయన సిలువకు అప్పగింపబడతాడని ఆయన గుర్తెరిగి తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటను మనం గమనించాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభుల వారు చెప్తూ ఉంటున్నారు. శోధనను జయించేటువంటి విశ్వాస బిడ్డలుగా మనం ఉండాలంటే శోధన మన మీదకి వచ్చేటప్పుడు ప్రార్థన చేయడం కాదు. ఇక్కడ ప్రభు నేర్పిస్తున్నటువంటి మనకి పాఠం, మనం శోధనలో ప్రవేశించకుండానే మెలకువగా ఉండి ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు వారు తెలియచేస్తూ ఉంటున్నారు. అయితే దైవ బిడ్డలైన మనము ఏ విధముగా మరి శోధన రాకుండా మనము, మన కుటుంబాలు, మన గ్రామము, అలాగనే మన దేశము రక్షింపబడతాము అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయటం ద్వారా. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభుల వారు దైవ బిడ్డలను మనందరకు చెప్తున్నట్లుగా ఈ వాక్యాన్ని బట్టి గమనించగలం. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, మనం చాలా కడవరి దినాల్లో ఉన్నామని, దుర్దినాల్లో ఉన్నామని, చెడ్డ దినాల్లో ఉన్నామని, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో భక్తులు ఆ చోట్ల రాయించి ఆ గ్రంథములు మన ముందు ఉంచారు. ఆ వాక్యములన్నీ మనం చదువుతున్నప్పుడు చాలా మరి చెడ్డ దినాల్లో ఉన్నామని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, ప్రపంచ పరిస్థితి అంతా కూడా చాలా దయనీయంగా ఉంది. చాలా దేశాలు ఈ కరోనా వైరస్ చేత మరి భయపడిపోతూ ఉంటున్నాయి. వేల కొలదిగా, లక్షల కొలదిగా మరి మనుషులు మరణించినట్లుగా మనకు తెలుసు. చాలా కుటుంబాలు మరి రోడ్డును పడినట్టుగా కూడా మనకు తెలుసు. చాలామంది క్వారంటైన్లో ఉండి పాజిటివ్ కేసులతో బాధపడుతున్నట్లుగా మనకు తెలుసు. మనమైతే మరి క్షేమంగా ఉండటానికి ఒకే ఒక కారణం, వారందరి కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత దేవుడు నీ మీద, నా మీద పెట్టాడు గనక మనం క్షేమంగా సురక్షితంగా ఉన్నాం. క్షేమంగా సురక్షితంగా ఉన్న మనము మరి హాయిగా నిద్రపోవటము ఏంటి, మనం విశ్రాంతి తీసుకోవడము కాదు మనం చేయవలసిన పని. ఎవరైతే మరి ఆ శోధనకు గురై ఉన్నారు, ఎవరైతే ఆ యొక్క కరోనా వైరస్తో పాజిటివ్తో బాధపడుతున్నారో వారందరి కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత నీ మీద, నా మీద ఉందని గుర్తించాలి. నేను చెప్పగలను, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో ఆ వ్యక్తి మరి ఆశీర్వదింపబడిన వాడు అని చెప్పగలను. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తూ ఉంటున్నదో ఆ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబం అని చెప్పగలం. ఏ గ్రామం అయితే ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ గ్రామము ఆశీర్వదింపబడ గ్రామం అని మేము చెప్పగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనమందరం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని ప్రభువుల వారు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో ఉండి మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 141వ కీర్తన 2వ చరణం చూస్తే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను మనందరము ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలని ప్రభు తెలియజేస్తుంటున్నారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నారు. అయితే దైవ బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని గమనించండి. మనము ప్రార్థన చేయడము
ఆయన దృష్టికి ఎలా ఉండాలంటే మరి సాయంకాలపు నైవేద్యం వలె ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మనము ప్రార్థించుటము ఎలా ఉండాలని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుందంటే, మనము ప్రార్థించుట నైవేద్యం వలె ఆయన పాదముల చెంతకు చేరాలని దైవవాక్యం తెలియజేస్తున్నది. అందుకే భక్తుడు ఆ వచనంలో తెలియజేస్తూ, నేను ప్రార్థించుట ధూపం వలెను అంటున్నాడు. ధూపం వలె ఉండాలి, నైవేద్యం వలె ఉండాలి అన్నటువంటి మాటలు అక్కడ కనబడుతున్నాయి. నీవు నేను మెలకువగా ఉండి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, అనేక సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, అనేక మరి బలహీనతలు, వ్యాధులు, రోగాలతో పీడింపబడుతున్న వారి కొరకు నీవు నేను మనమందరము నేను మెలకువగలిగి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. రెండవ మరి భాగము మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 15వ వచనం అంటాడు, దినములు చెడ్డవి గనక. దినములు చెడ్డవి గనక. మనకందరికీ తెలుసు ఈ దినాలు చాలా చెడ్డ దినాలు. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ప్రతి దేశము ఈ కరోనా వైరస్తో భయపడిపోతున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏంటి, ప్రతి వ్యక్తి కూడా అయ్యో ఏం జరుగుతుందని మరి భయపడిపోతున్నటువంటి మరి పరిస్థితుల్లో మనుషులు ఉంటున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఈ పరిస్థితుల్లో నీవు నేను మనందరం కూడా ఏంటి ఆ సమయమును సద్వినియోగం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనం ఏదైనా ఒక కార్యక్రమము కొన్ని రోజుల్లో చేయాలని మనం అనుకున్నాం అనుకోండి, 10 రోజుల్లో చేయాలనుకున్నాం అనుకోండి, ఆ 10 రోజుల్లో కూడా మనం ఏం చేస్తామంటే ఈ కార్యక్రమం మనం మరి చేయటానికి ఒక ప్లాన్ వేసుకుంటాం. ఈ 10 రోజులకు అది పూర్తవుతుందా లేదా, అలా పూర్తవ్వాలంటే నేను రోజుకు ఆ పని ఎన్ని గంటలు చేయాలి అన్నటువంటి మనం ప్లాన్ వేసుకుంటాం. ఆ 10 రోజులకు సరిపడ్డట్లుగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను సమయమును సద్వినియోగం చేసుకొని నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది దేవుని ప్రేమ లేక అనేక మంది నశించిపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు అందుకే నిన్ను నన్ను వాళ్ళందరిని కూడా ఆ కరోనా వైరస్ బారిన పడకుండా దేవుడు తన రెక్కల నీడను కాపాడి ప్రార్థించేటువంటి వారుగా నిన్ను నన్ను దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఈరోజు మనందరము కూడా వారందరి కొరకు ప్రార్థించవలసిన వారు ఉన్నామని గుర్తించాలని నేను సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒకటి, మరి మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. రెండోది, మనకున్నటువంటి ఈ కొద్ది రోజులను, దేవుడిచ్చినటువంటి ఈ కొద్ది రోజులను సద్వినియోగం చేసుకుంటూ మెలకువ కలిగి జ్ఞానుల వలె మనము అనేకుల కొరకు ప్రార్థించే వారిగా, అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించే వారిగా, అనేక సమస్యల్లో ఉన్న వారిని మరి దేవుని యొద్దకు నడిపించి వారి సమస్యలను విడుదల పొందేటట్టు వారిగా చేసేవారిగా నీవు నేను ఉండాలని దేవుడు మనందరికి దయచేసేలాగిన మనమందరం ప్రార్థనా పూర్వకంగా ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కు చేత మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు. నిజమే ప్రభువా, మెలకువ కలిగి అలనాడు నీ శిష్యులకు హెచ్చరించిన రీతిగా ఇదిగో తండ్రి, నేటి సమాజముగా, నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మాకు కూడా ఆ హెచ్చరికనిచ్చి ఇదిగో నశించిపోతున్న వారి కొరకు అలాగే నాయన ఈ యొక్క భయంకరమైనటువంటి ఇదిగో కరోనా వైరస్తో తండ్రి బాధపడుతున్న వారి కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మీరు మాతో మాట్లాడారు. నీకు వందన. ఉన్నటువంటి ఈ సమయమును సద్వినియోగం చేసుకుంటూ ప్రభువా ఇదిగో తండ్రి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని ఈ వాక్యం తెలియజేస్తున్నది కనుక అటువంటి ఓ ప్రభువా సమయమును సద్వినియోగం చేసుకొని దగ్గరగా నీకు ఓ ప్రభువా మేము ఉండి ప్రార్థించేటువంటి కృపలోనికి మమ్మల్ని అందరూ నడిపించమని మహిమ ఘనత ప్రభావాన్ని నీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
థ్యాంక్ యూ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మెలకుగా ఉండి ప్రార్థన చేయడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాట ఈరోజు దేవుని సేవకులుగా వినయ్ కుమార్ గారు మనతో పంచుకున్నారు. ఆయనకి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సేవ చేస్తూ యవ్వన కాలమందు తనను తాను దేవునికి అప్పగించుకున్న బ్రదర్ జాన్ విలియమ్స్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. అనేక మందికి దేవుని సువార్తను అందిస్తూ, చాలా లైఫ్స్ ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ బలపరచబడుతున్న దైవజనులు మనందరినీ ఈరోజు బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను. Praise Lord, hallelujah. Greetings to you all in the mighty name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో మీ అందరికీ కూడా మరొకసారి నా శుభములు తెలియపరుస్తున్నాను. ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుత అవకాశం బట్టి I thank God for giving this blessed opportunity in my life to bring God's word to you. మంచిదండి, మన ప్రస్తుతం కూడా కరోనా బంధించిన దినాల్లో మనం జీవిస్తున్నాం. కరోనా విషయం అంతా కూడా వ్యాపిస్తున్న దినాల్లో జీవిస్తున్నాము. క్రైస్తవులు అయిన మనము స్వచ్ఛంగా దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రభువుని ఆరాధించడానికి మనకు అవకాశం లేనందున మన గృహాలు ఎదుటే కుటుంబంగా సమకూర్చబడి మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రభువుని సేవిస్తున్నాం, ప్రభువుని గణపరుస్తున్నాం. అయితే కరోనా రాకమునుపు దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి దేవుని యొక్క ఆలయాల్లోనికి వెళ్ళి సమాజంగా సమకూర్చబడి పరిశుద్ధులతోనూ యాజకులతోనూ మనం అందరం కలిసి ఆరాధిస్తుండే వారము. మన ఆత్మీయ జీవితాలను మనం ముందుకు నడిపించుకుంటుండే వాళ్ళము. ఆత్మీయ ఎదుగుదల దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అనుభవిస్తుండే వాళ్ళము. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు అయిన మనము సరైన వాక్యం లేనందున, సరైన సహవాసము లేనందున ఆత్మీయ జీవితంలో వారు దిగజారిపోతూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో వారు క్రిందకి అయిపోతూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో వారు దీనావస్థలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభు సేవకుడిగా నేను తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, దేవుని పిల్లలమైన మనము కలిగిన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అలాగే మనము కలిగి ఉన్న దేవుని యొక్క భక్తిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మన భక్తి మీద పరిస్థితుల యొక్క ప్రభావం ఏమీ కూడా చూపకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండు విషయాలు ఈ దినం మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి అనుభవము, మరొకటి అస్థిరత్వము. అనుభవం వేరు, అస్థిరత్వం వేరు. ప్రతి ఒక్కరికి కూడా అనుభవాలు ఉంటాయి. కానీ అనుభవాలను వారు జ్ఞాపకము చేసుకుంటూ వారు ముందుంచబడిన జీవితంలో వారు అస్థిరులుగా ఉండలేరు, స్థిరులుగా ఉండలేరు, అస్థిరులుగా మారిపోతారు. అనుభవం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుని యొక్క కార్యాలు నా జీవితంలో జరిగాయి, నేను ప్రతిదినము కూడా దేవుని సన్నిధానంలోకి వెళ్ళేవాడిని, నేను ప్రతిదినము కూడా దేవుని ఆరాధించేవాడిని, నేను ఇంతమందికి సహాయం చేశాను, నేను దేవుని ఆశీర్వాదాలు ఈ విధంగా పొందుకున్నాను, దేవుని పరిచయం నేను ఈ విధంగా సేవకులకు సహకరించాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుభవాలు వారు చెప్తూ ఉంటారు. అస్థిరత్వం ఏంటంటే, ఇటువంటి ప్రతికూలమైన సమయంలో వచ్చినప్పుడు వారికి కూడిన భక్తిలో నుంచి వారు అస్థిరులుగా మారిపోతారు. వారు కలిగి ఉన్న విశ్వాసంలో నుంచి అవిశ్వాసులుగా మారిపోతారు. గల కారణం ఏంటంటే అవిధేయత. గల కారణం ఏంటంటే వారిలో ఉన్న విశ్వాస జీవితం కుదిగి పడుట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అస్థిరత్వము. పేతురు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబో దినంలో ఆ గెత్సెమనే తోటలోని యేసు ప్రభు వారు రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని అంతటిని కూడా పేతురు గారు చూశారు. అయితే అప్పటి వరకు పేతురు గారు యేసు ప్రభుతోనే తిరిగి ఉన్నారు, యేసు ప్రభు మాట విన్నారు, యేసు ప్రభు కొరకు ప్రాణమైన ఇవ్వడానికి నేను సిద్ధంగా అని చెప్పిన పేతురు గారిని యేసు ప్రభు వారిని రోమా సైనికులు బంధించి తీసుకుని వెళ్ళినప్పుడు కొంతమంది సమాజము పేతురు గారిని చూచి పేతురు గారిని అడిగినప్పుడు పేతురు గారు అంటున్నారు, నీవు కూడా యేసుతో తిరిగిన వాడవే కదా అని చెప్పి ఆ సమాజం ఆయనను ప్రశ్న వేయగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, నేను ఎప్పుడు కూడా ఆయనతో తిరగలేదు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పి అస్థిరమైన సమాధానం ఇచ్చి ఉన్నాడు. పరిస్థితుల యొక్క ప్రభావం బట్టి తన యొక్క ఆత్మీయ జీవితంలో తీసుకోకూడని నిర్ణయము తీసుకున్నాడు. ఒకప్పుడు స్థిరంగా ఉన్నవాడే, అనుభవాలు అయితే ఉన్నాయి, అద్భుతాలు చూశాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం బట్టి తన జీవితంలో వచ్చిన చేదైన అనుభవాన్ని బట్టి యువకుడిని ప్రశ్నకు యువకుడిని జవాబును ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము కూడా చూస్తే ఇజ్రాయెల్ జీవిత చరిత్ర చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అస్థిరులుగా చాలా సార్లు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిపోయినప్పుడు దేవునికి వారు ప్రార్థించగా దేవుడు మోషేని నిలవబెట్టుకుని వారిని దేవుడు విడిపించి కనాను దేశానికి దేవుడు తీసుకొస్తున్నప్పుడు ఎన్నో మరుపురాని సంఘటనలు మనకి చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో జరిగి ఉన్నవి. వారు మనసును
లోకం వైపు త్రిప్పుకోవడము, విగ్రహాల వైపు త్రిప్పుకోవడము, వారి ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడం, మరలా దేవుడు వారిని శ్రమ పెట్టడం, మరలా వారి తప్పును వారు తెలుసుకొని మరలా దేవుని సన్నిధానంలోనికి రావడం, ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే ప్రియ సహోదరుడిని తెలియపరచవలసిన విషయం ఏంటో తెలుసా? ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి రాలేక, దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గడపలేక, చాలా మంది గృహాలు ఎదుటే ఉండి వారు చేయవలసిన భక్తి జీవితంలో వారు ముందుకు నడిపించవలసిన వారి ఆత్మీయ జీవితాన్ని వారి చేతులలో వారే నాశనము చేసుకుంటూ, వారి చేతులలో వారే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. నేను ఎవరికి లెక్క చెప్పని అవసరం లేదు, పాస్టర్ గారు ఎవరు కూడా అడగరు, లేకపోతే చర్చికి రాలేదని ఎవరు కూడా నన్ను ప్రశ్నించరు. కాబట్టి ఎలాగో లాక్డౌన్ ఉన్నాం కాబట్టి ప్రార్థించే వారు కూడా ప్రార్థించలేని వారిగా మారిపోతున్నారు, వాక్యం చదివే వారు కూడా వాక్యం చదవలేని వారిగా మారిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయతలో వారు చనిపోయిన వారికి కనిపిస్తున్నారు. అందుకే దేవదేవుడు అంటున్నాడు కదా, ఎఫెసీ సంఘంతో ప్రకటన గ్రంథము మనం చూసినట్లయితే 2:4 ఎఫెసీలోని విశ్వాసులకు దేవుడు దుష్రూపణ చేస్తున్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ సంఘంపై మోపబడిన ఒక ఆరోపణ, మొదటి ప్రేమను వారు ఏం చేశారు? విడిచిపెట్టారు. ఎఫెసీలో ఉన్న విశ్వాసులందరినీ కూడా ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ సంఘంలోనికి వెళ్లి సువార్త ప్రకటించారు. అలాగే పౌలు గారి యొక్క శిష్యుడైన తిమోతి గారు కూడా సువార్త ప్రకటించారు. అలాగే యోహాను గారు తన పత్రికలో కూడా ఎఫెసీ సంఘం ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏంటంటే, యు హ్యావ్ లూజ్డ్ ఫస్ట్ లవ్. ఆ ఎఫెసీ సంఘమే కాదు కానీ మిగతా 6 సంఘాలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు. ఒక సంఘం మాత్రమే దేవునికి ఇష్టమైన సంఘంగా, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్న సంఘము. మిగతా 6 సంఘాలు కూడా ఏయో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న తప్పులు కనిపిస్తున్నాయి. అందుని బట్టి దేవుడు వాటిని సరి చేసుకోమంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గాడ్ ఈస్ గివింగ్ టైమ్ ఫర్ దెమ్ టు చేంజ్. గాడ్ ఈస్ గివింగ్ టైమ్ దెమ్ ఫర్ టు రిస్టోర్ బ్యాక్ ద స్పిరిచువల్ లైఫ్. దేవుడు వారికి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఆనాడు ఎఫెసీ సంఘానికి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నావు, తిరిగి మరలా దాన్ని పొందుకో. ఈ రోజు దేవుడు కూడా సార్వత్రిక సంఘాలతో మాట్లాడుతున్న మాట, మనము కూడా కోల్పోయిన భక్తిని ఈ లాక్డౌన్ లో మనం లూజ్ అయిపోయిన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అస్థిరులుగా మనం ఉండకూడదు కానీ స్థిరమైన భక్తి చేసేవారిగా మనం ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐగుప్తీయులు చెరలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విడిపిస్తే దేవుడు చేసిన అద్భుతాన్ని వారు మర్చిపోయారు. వారు లోకంలోనికి వారు వెళ్ళిపోయారు. మరలా దేవుడు వారికి గుణపాఠం చెప్పడం, మరలా దేవుని సన్నిధికి వారు రావడం, వారి తప్పులు ఒప్పుకోవడము, మరలా దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుకోవడము. నీవు ఒకవేళ అస్థిరుడు అయితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు పొందుకోలేవు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నీవు కలిగి ఉన్న భక్తిలో నీవు ముందుకి నమ్మకంగా జీవించాలని బైబిల్ సెలవిస్తుంది. పరిస్థితి నీకు అనుకూలంగా లేనప్పటికీ కూడా పరిస్థితి ప్రభావాలు నీ మీద అవి చూపించినప్పటికీ కూడా నీ ముందుంచబడిన దైనందిన జీవితంలో నీ ముందుకు సాగిపోవాలని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా ముందు ఉంచబడిన పరుగు పందెంలో నేను ఓపికగా పరిగెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుడు మీ ఇంటికి రాకపోయినా దేవుని సన్నిధానంలోనికి వెళ్లి దేవుని స్తుతించే అవకాశం మీకున్నా లేకపోయినా సరే, మీరు కలిగి ఉన్న రక్షణ మాత్రం మీరు ఎప్పటికి కూడా విడిచిపెట్టకూడదు. ఆ రక్షణను మీరు ముందుకి కొనసాగించాలి. మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను మీరు అనుభవించాలి. మీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మీరు అనుభవించాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నన్ను ఎవరైతే అంటు కట్టి ఉంటారో వారు బహుగా ఫలించుదురు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షవల్లి. ఆయనను ఎవరైతే అంటు కట్టి ఉంటారో వారు మాత్రం బహుగా ఫలిస్తారని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఏ పరిస్థితులైనా సరే, ఏ శ్రమల గుండా నీ వెళ్ళినప్పటికీ కూడా మొదట కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఒకవేళ ఈ లాక్డౌన్ సమయంలో నీ యొక్క విశ్వాస జీవితంలో నీవు అనగారిపోయినట్లయితే, నీ ఆత్మీయ జీవితంలో నీవు చిందరవస్థలోనికి వెళ్ళినట్లయితే, మరొకసారి ప్రభు వారు నీకు అవకాశం ఇస్తున్నారు. కమ్ టు మీ, కమ్ బ్యాక్, డ్రా నియర్ టు మీ అని దేవుడు సెలవిస్తున్నాడు. మెనీ ఆఫ్ ద పీపుల్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ దే ఆర్ అపోస్టసీ, దే డిడ్ అపోస్టసీ. వారు దేవునికి దూరం అయిపోయారు. ఈ లాక్డౌన్ సమయంలో అపోస్టసీ అనగా దేవునికి దూరం అయిపోవడం, గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. మనము దేవునికి దూరస్తులుగా ఉండకూడదు కానీ మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో ప్రార్థించాడు. దేవుడు దానియేలు ప్రార్థన విన్నాడు. అది ప్రతికూలమైన సమయము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోని ప్రార్థించారు. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేసిన ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ మైట్ బి a situation, but if you take a decision, if you commit your life to have a
పర్సనల్ రిలేషన్ విత్ గాడ్, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతాడని ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. నీ భక్తిని ఏ పరిస్థితి కూడా మార్చకూడదు. నీ భక్తిలో అస్థిరత్వం కనబడకూడదు. కానీ అనుభవాలతో పాటు స్థిరమైన భక్తి చేస్తూ ప్రభు నీ ముందు చూపడిన పరుగు పందుల్లో ఓపికగా పరిగెట్టి నీ కొరకు ప్రభు వారు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో నువ్వు స్థానాన్ని సంపాదించాలని ప్రభు సేవకునిగా తెలియపరుస్తూ లెట్ us restore our faith, విశ్వాసాన్ని కోల్పోయిన విశ్వాసాన్ని మరలా తిరిగి పొందు, నిరీక్షణను మరలా తిరిగి పొందు. నీ ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన ఎదుగుదల కొరకు నీవు మరలా ప్రార్థన చేయి. నువ్వు వెనకంజు వేయకు. మన పౌరస్థితి ఈ లోకమందు లేదు కానీ మన పౌరస్థితి పరలోకమందు ఉంది. కాబట్టి యాకోబు రాసిన పత్రికను మనం ఆలోచన చేసినట్లయితే పరలోకమందున్న దేవుడి మాటకు మీరు లోబడి దేవుని యొక్క చిత్తంలో మీ జీవితాలు సమర్పించుకున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. అపవాదిగాడు వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వాడు ఆయా పరిస్థితుల్లోని వాడు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ దేవుడి పిల్లలమైన మనలను త్రోవ పట్టాలని వాడు ఇష్టపడుతున్నాడు. దేవుడి పిల్లలమైన మనలను వాడు నాశనం చేయాలని వాడు వెలుగుతూ వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇది నా అబద్ధ బోధకులు కూడా బయటకు వచ్చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి బోధలను మనం ఖండించాలంటే సత్యంలో స్థిరపరచబడి సత్యము నేను స్వతంత్రులుగా చేసినట్లుగా సత్యాన్ని ప్రకటించే వారిగా అస్థిరులు కాక స్థిరత్వము కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న అనుభవంతో పాటు కోల్పోయిన ప్రతి విశ్వాసాన్ని, కోల్పోయిన ఆశీర్వాదాన్ని మరలా తిరిగి పొందుకుంటూ ఒక గొప్ప ఉజ్జీవాన్ని మన జీవితంలో ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు ప్రభువుకు సమర్పిద్దాం. నీలో ఉన్న నిర్లక్ష్యము, నీలో ఉన్న అసహమత, నీలో ఉన్న అసూయ, ద్వేషము, కోపము, కోతరం ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మరొకసారి తిరిగి కోల్పోయిన దేవుని యొక్క ఆశీర్వాదము, ఈ లాక్డౌన్ సమయంలో దేవునితో నీవు తిరిగి కోల్పోయిన సహవాసాన్ని నీవు మరలా తిరిగి పొందుకోవాలని, విశ్వాసఘాతుకులైన ఇజ్రాయేలు వల్లే మనం ఉండకుండా విశ్వాసంలో స్థిరపరచబడి అస్థిరులుగా కాకుండా స్థిరులుగా మన జీవితాలు ప్రభు మీద కేంద్రీకృతమై ఉండాలని, ప్రభువుని ముందు పెట్టుకుని నడవాలని ప్రభు సాకును తెలియపరుస్తూ కొన్ని మాటలు ప్రభు మన వెలుగును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. Thank you, John Williams, for your encouraging words. We were really blessed through your words. ఈ సమయంలో మన మధ్యలో అద్భుతమైన సాక్ష్యంతో సిస్టర్ బ్యూలా రాణి గారు ఉన్నారు. ఈ సమయాన్ని ఆమెకు అప్పగిస్తున్నాను. మనమందరం మీ దేవుని యొక్క మాటలు వింటూ ఆ సాక్ష్యం ద్వారా బలపరచబడదాం. ఈ యొక్క మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభములు చెల్లించుకుంటున్నాను. నా పేరు బ్యూలా రాణి పూర్తి పేరు. నేను పుట్టింది పెరిగింది విశాఖపట్నం జిల్లాలోనే. చిన్నతనం నుంచి కూడా నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాను. నేను పుట్టిన 3వ దినానికే నేను చనిపోవలసింది. కానీ దేవుడు తన కృపలో నన్ను బ్రతికించుకొని ఇంతవరకు నన్ను నిలబెట్టుకున్నాడు. నేను పుట్టకముందే నా తల్లికి ఇంకా పిల్లలు పుట్టకపోతే ఇది పొరుగింటి వారు ఎవరో ఏదో అంటే ఆ మాటకి తను ప్రభా నాకు బిడ్డనిస్తే తను నేను సేవకిస్తాను అనుకున్నప్పుడు దేవుడు నన్ను తన గర్భంలో ఉంచాడు. అప్పుడు ఆ తర్వాత నేను పుట్టాక తను నన్ను దేవుని సేవకని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే ఆ 3 దినాలకి నాకు వెంటిలేటర్స్ పెట్టి నేను చనిపోవలసిన పరిస్థితి అయినప్పటికి కూడా దేవుడు నన్ను ఎంతగానో బ్రతికించుకున్నాడు. 6 సంవత్సరాల వరకు కూడా ఆయాసం ఉంటూనే ఉండేది. అయినా ఎప్పటికప్పుడు అనారోగ్య పాలయ్యేదాన్ని. చిన్న వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడా చాలా జ్వరము, చాలా బాధలతో కూడా ఉండేదాన్ని. అయితే 6 సంవత్సరాల తర్వాత కూడా ఇది పోదేమో అనుకున్నప్పుడు దేవుడు ఎంతగానో ఆశ్చర్యకరంగా ఆ ఆస్తమా నుంచి నాకు విడుదల ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాని తర్వాత నాకు స్టడీస్ కూడా దేవుడు చక్కగా చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చి అన్ని విషయాల్లో కూడా మంచిగా చదువుకోవడానికి, మంచిగా అన్ని విషయాల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. చిన్నతనం నుంచి నేను నీరసంగా ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు ఎంత మాత్రం నా చదువులో కానీ లేదా ఉన్న పరిస్థితుల్లో కానీ నన్ను ఎక్కడ తలవంచుకొనలేదు. 7వ తరగతి వరకు కూడా చక్కగా చదువుకునేదాన్ని, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేదాన్ని, అన్నిటిలో కూడా చక్కగా ఉండేదాన్ని. ఇప్పుడైతే 8వ క్లాస్కి వచ్చాను. 8th క్లాస్కి వచ్చేటప్పటికి నా యొక్క ఆరోగ్యం చాలా బలహీనమైపోయింది. చాలా నీరసం అయిపోయేదాన్ని, చాలా అనారోగ్య పాలయ్యాను. ఒక పూట స్కూల్కి వెళ్తే ఇంకో పూట ఉండిపోయేదాన్ని. అసలు 8th క్లాస్కి అయితే నా తల్లిదండ్రులు అసలు స్కూల్కి ఇంకా నన్ను పంపించడని అన్నారు. ఆ స్కూల్లో చదివిన చిన్న డిస్టర్బెన్సెస్ బట్టి
లేదు నాకు అనారోగ్యాన్ని బట్టి ఇంకా నన్ను స్కూల్కి పంపించిన అన్నారు. అయితే 8th క్లాస్లో చాలా భయంకరమైన అనారోగ్యంతో చాలా బాధపడ్డాను. 8th క్లాస్ నుంచి కూడా ఆ యొక్క అనారోగ్యం అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండేది. అయితే దేవుడు అయినప్పటికీ కూడా నా చదువు ఎంత మాత్రం ఆగకుండా 8th క్లాస్లో ఆ తల్లిదండ్రులు ఆపేస్తున్నప్పటికీ దేవుడు వాటి మళ్ళీ ప్రేరేపించి మళ్ళీ అదే స్కూల్కి నన్ను పంపించి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ కూడా పూర్తి చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అందులో కూడా 2nd క్లాస్ అనేది లేకుండా 1st క్లాస్లోనే నన్ను పాస్ చేశాడు దేవుడు. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాక నాకు మంచి కాలేజీలో చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తన కృపలో నన్ను నడిపించాడు. ఇంటర్ 2 సంవత్సరాలు కూడా చక్కగా దేవుడు చదవడానికి నాకు కృపనిచ్చి ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ నేను చదువుకున్న తెలుగు మీడియంలో నేను చదువుకున్నాను 10th క్లాస్ వరకు. అయితే ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి అది ఇంగ్లీష్ మీడియం చాలా కష్టమైంది. అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఎవరి దగ్గర నన్ను తలవంచుకున్నట్లు చేయలేదు. ఏ సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వకుండా చక్కగా అన్ని విషయాల్లో కూడా పాస్ అయ్యి చక్కగా ఇంటర్ పూర్తి చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత ఏం చేయాలో నాకైతే తెలియదు. నాకైతే చిన్ననాటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉండేది, కానీ నా కుటుంబ పరిస్థితులు బట్టి అది జరగదని నేను ఆ ఆశను వదిలేసుకున్నాను. అట్లీస్ట్ నాకు ఇంజనీర్ చదవాలని ఉండేది. అయితే దేవుడు ప్రణాళిక లేదు నాకైతే తెలియదు, కానీ నా తల్లిదండ్రులకి నేను ఇంజనీర్ చదవాలని చెప్పినప్పుడు ఆమె ఎంసెట్ రాయడానికి వెళ్తుండగా బుక్స్ తాగడానికి వెళ్తుండగా దేవుడు ఆ మార్గ మధ్యలోనే ఆవిడకి పుస్తకాలు ఇంకా తేనవ్వకుండా తిరిగి ఇంటికి పంపించి దేవుడికి నేను చిన్నతన బందే దేవుడికి నిన్ను సేవకిచ్చాను, నువ్వు చేస్తే దేవుడి పని చేయాలి కానీ చదవడానికి లేదు, లేదా దేవుడు చదవాలి కానీ బైబిల్ స్టడీకే వెళ్ళాలి కానీ ఇంకా నువ్వు సెక్యులర్గా చదవడానికి లేదు అన్నప్పుడు దేవుడు నేను ప్రార్థించి ఆయన సన్నిధిలో వెతుకుతున్నప్పుడు దేవుడు నాకు ఆయన సేవ చేస్తున్నట్టుగా ఆయన నాకు దర్శనం ఇచ్చాడు. ఆ మాట నేను ఒప్పుకొని ప్రభు నేను చేస్తే నీ సేవ చేస్తాను, బ్రతికితే నీ కోసం బ్రతుకుతానని అనుకున్నప్పుడు దేవుడు నన్ను అలా ఉంచాడు. ఆ 1 ఇయర్ అంతా బైబిల్ స్టడీకి వెళ్ళాలన్నా లేదా ఏం చేయాలన్నా కూడా ఎటు వెళ్ళాలి ఏ విధంగా చదువుకోవాలో నాకైతే తెలియదు. 1 ఇయర్ అంతా కూడా నేను ఇంట్లోనే ఉన్నాను. అయినప్పటికీ దేవుడు చిన్న బైబిల్ దగ్గరలో ఉన్న బైబిల్ స్కూల్కి పంపించి నాకు సువార్త చేయడం ఎలాగా దేవుడి గురించి కొన్ని విషయాలు అనేకమైన విషయాలు నేర్పించాడు. దాని తర్వాత దేవుడు నాకు మార్గం తెరిచి COTRలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు. BTH చదవడానికి BTS 2 ఇయర్స్ పూర్తి చేశాను. 2 ఇయర్స్ కూడా చక్కగా దేవుడు నన్ను నడిపించాడు. నేను చాలా బలహీనం అయిపోయేదాన్ని. COTR కాలేజ్లో ఉండేటప్పుడు కూడా చాలా బలహీనం అయిపోయేదాన్ని. ఎప్పటికప్పుడు అనారోగ్య పాలయ్యేదాన్ని. హాస్టల్లో అదే నా కుటుంబాన్ని ఫస్ట్ టైం నేను నా కుటుంబాన్ని విడిచి వెళ్ళడం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నా కుటుంబాన్ని నేను విడిచి వెళ్ళలేదు. అయినప్పటికీ దేవుడు ప్రేమను బట్టి దేవుడు కొరకని నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు అక్కడ ఉండడానికి కృపనిచ్చాడు. అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకొని నాకు అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి నేను అనారోగ్యమైనప్పుడు కూడా నాకు ఎంతగానో వాళ్ళు సహాయం చేసేవారు. అయితే 2 ఇయర్స్ కూడా చాలా బలహీనతో ఉన్నప్పటికీ దేవుడు 2 ఇయర్స్ చక్కగా పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చాడు. 2 సంవత్సరాలు కూడా A గ్రేడ్తోని క్లాస్ ఫస్ట్తోనే నేను పాస్ అయ్యాను. 3rd ఇయర్ కనుక నేను కంటిన్యూస్గా పూర్తి చేస్తే దేవుడు నన్ను అకాడమిక్ అవార్డుతో నాకు ఆ డిగ్రీ ఇచ్చేవాడు. కానీ BTH యాక్చువల్గా 3 ఇయర్స్, కానీ 2 సంవత్సరాలకే మళ్ళీ మధ్యలో నేను చదవడం ఆపేవలసి వచ్చింది. అది 2017 సంవత్సరం. అప్పుడు ఇంకా అసలు బ్రతకనేమో అన్నట్టు చాలా బలహీనం అయిపోయాను. దేవుడు ఎందుకు అనుమతించడో నాకు తెలియదు, కానీ 2017 సంవత్సరం నా జీవితంలోనే అత్యంత భయంకరమైనది. అది ఒకటి, నేను కనుక 3rd ఇయర్ చదవడానికి వెళ్తే మంచి మార్కులతోని మంచి గ్రేడ్తో మంచి పేరుతో అకాడమిక్ అవార్డుతో నేను పూర్తి చేయొచ్చు.
అలాంటిది అది వదులుకోవాలి. ఇంకొకటి నాకు శరీరంలో చాలా బలహీనత, చాలా అసలు నేను బ్రతుకునో అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో చాలా చాలా కష్టం అనుభవించాను. ఎప్పుడు నేను హాస్పిటల్లో ఉండలేదు. అటువంటిది 7 దినాలు నేను హాస్పిటల్లో ఉన్నాను. నా బ్లడ్ లెవెల్స్ అయితే 4.6 పడిపోయినాయి. థైరాయిడ్, గ్యాస్ట్రిక్, ఇంకా శరీరంలో లేని బలహీనత అంటూ ఏం లేదు. శరీరం అంతా చాలా కృషించిపోయాను. చాలా సన్నంగా అయిపోయాను. ఇంకా ఎలా నేను గెటిన్ అవుతాను, ఎలా నేను బెటర్ అవుతాను అనుకోలేదు. నేను ఎలా అవుతాను అనేది నాకు ఒక ఆశ్చర్యార్థకంగా ఉండిపోయింది. నా తల్లిదండ్రులు, నా కుటుంబస్తులు అయితే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, పిల్ల ఎలా బ్రతుకుతుందా లేదా అన్న ఒక బాధలో ఉండిపోయారు. అయినప్పటికీ దేవుడు అనేకమైన రాత్రులు, నిద్రలేని రాత్రులు భరించాను. ఒక్కొక్కప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా నాతో ఉండడానికి కూడా వాళ్ళు కూడా ఉండేవారు కాదు. అటువంటి రాత్రి సమయంలో దేవుడు నాకు తోడుగా ఉండి, దేవుడు నన్ను బలపరిచి, దేవుడు నాకు సహాయం చేసి నన్ను బ్రతికించుకున్నాడు. మైగ్రేన్ పెయిన్ వచ్చి 2-3 సార్లు చాలా బలహీనమైపోయి, మైగ్రేన్ పెయిన్కి షాక్ లాగా కూడా వచ్చింది. మానసికంగా చాలా కృంగిపోయాను, శారీరకంగా చాలా నీరసమైపోయాను. ఆత్మీయంగా కూడా ఒక వైపు నుంచి బలహీన పడుతున్నప్పటికీ దేవుడు తన బలం నుంచి బలపరుస్తున్నాడు. ఎవరు లేని సమయంలో దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాడు. అయితే దేవుడు 2017 సంవత్సరం అంతా ఇలా అవుతుండగా, మెడిసిన్ తీసుకుంటుండగా, నా శరీరం అంతా బోన్స్ అన్ని కూడా బ్లడ్ లేకపోవడం వల్ల చాలా మంట వచ్చేస్తుండేది. చాలా బలహీనం అయిపోయేదాన్ని, చాలా పెయిన్ వచ్చేస్తుండేది. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను బలపరిచేవాడు. కొన్ని రోజులైతే కాళ్ళు 2 పట్టేసి నడవడానికి కూడా ఓపిక లేనట్టుగా అయిపోయింది. అంత బలహీనం అయిపోయాను. నాకు ఇంకా నేను బ్రతకనేమో, దేవుడు నన్ను తన రాజ్యం తీసుకుంటాడేమో అనుకున్నాను. అయినప్పటికీ ఇంకో మరొక వైపు నుంచి దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. ఆయన సేవ చేయకుండా నన్ను చంపడు, సేవ తీసుకోవడని ఒక నమ్మకం ఉండేది. అటువంటి సమయంలో దేవుడు నన్ను ఎంతగానో ఆదరించి, పాడైపోయిన నా శరీరాన్ని, నా యొక్క ఆరోగ్యాన్ని, నా యొక్క బలహీనతని దేవుడు తీసివేసి, ఆ 2017 పూర్తయి 2018 మార్చి వచ్చేసరికల్లా మళ్ళా నాకు ఆరోగ్యాన్ని మళ్ళా నా యొక్క ఆరోగ్యాన్ని నాకు తిరిగి ఇచ్చాడు. కొద్ది కొద్దిగా మళ్ళీ నేను ఆరోగ్యవంతురాలు అవ్వడం మొదలుపెట్టాను. గెటిన్ అవ్వగలిగాను. మరి BTH కూడా 2 ఇయర్స్తో ఆగిపోయింది. నాతో పాటు ఉన్న నా అన్నయ్యలు, నా యొక్క సహోదరులు అందరూ ఏమన్నారంటే, ఇంక నువ్వు BTH కంప్లీట్ చేస్తావు అనుకోలేదురా అని అన్నారు. BTH ఇంకా నేను కూడా అనుకోలేదు. నా తల్లిదండ్రులు కూడా ఇంకా చాలు, హాస్టల్ వల్ల నీకు సరిపోవట్లేదు, నీకు హెల్త్ సరిపోదని అప్పుడు కూడా నన్ను BTH ఆపేయవలసింది వాళ్ళు. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. తండ్రి, దేవుడు నేను ప్రార్థించినప్పుడు ఆయన నాకు ఎంతగానో సహాయం చేశాడు. వాళ్ళు అక్కడ తెలిసిన ఒకసారి ఫోన్ చేసి, అమ్మ నువ్వు కంటిన్యూ చేయాలనుకున్నావా స్టడీస్ అన్నప్పుడు, నేను వెళ్ళి అడిగేటప్పుడు వాళ్ళు నన్ను చూసి ఇంకా భయపడ్డారు. నువ్వు ఇంకా బలహీనంగా ఉన్నావమ్మా, రెస్ట్ తీసుకుంటే మంచిది అని అన్నారు. అయినప్పటికీ దేవుడికి నేను మొరపెడుతున్నాను, తండ్రి నేను ఎలాగైనా BTH పూర్తి చేయాలి, ఎలాగైనా BTH నేను పూర్తి చేసుకోవాలి అని ఆయన నన్ను అడిగేటప్పుడు దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. ఆ సార్ పిలిచినప్పుడు ఆయన అలా అన్నప్పటికీ నాకు మళ్ళీ జూన్ స్టార్ట్ అయ్యేలోపు నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, అప్పటికి కొంచెం నేను బెటర్ అవుతాను, అప్పుడు కంటిన్యూ చేయొచ్చు అని అన్నప్పుడు మళ్ళీ నేను జూన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నన్ను తీసుకున్నారు. నువ్వు చదువుకొచ్చమ్మా, ఇంకా నువ్వు కంటిన్యూ చేయొచ్చు BTH ఫైనల్ ఇయర్ అని నాకు చెప్పి BTH ఫైనల్ ఇయర్ అంతా కూడా
వీక్ అంతా నేను కాలేజ్లో ఉండడానికి, వీకెండ్స్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి నాకు ఎంతగానో సహాయం చేశారు. అలా బీటీఎస్ అంతా చక్కగా నా క్లాస్మేట్స్ లేకపోయినా కూడా అక్కడున్న మిగిలిన సహోదరులందరూ నాకు ఎంతగానో సహాయం చేసి నేను బీటీహెచ్ పూర్తి చేయడానికి నాకు ఎంతగానో దేవుడు కృప చూపించాడు. నేను బీటీహెచ్ పూర్తి చేశానంటే దేవుడి కృపే. నేను బీటీహెచ్ డిగ్రీని అందుకోగలిగాను. అలాగే నాకు కోల్పోయిన ఆరోగ్యం దేవుడు నాకు మళ్ళీ ఇచ్చాడు. బీటీహెచ్ పూర్తి చేసిన తర్వాత కూడా ఎండీకి ఏం చేయాలనేది నాకు ఎటు తోచిన పరిస్థితులు ఉన్నప్పుడు నేనైతే ప్రార్థిస్తున్నాను. నా తల్లిదండ్రులు అయితే మరి ఇంకెక్కడికి నన్ను పంపాలనుకోలేదు. ఇది నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత చెన్నై వరకు నేను వెళ్తానని. దేవుడు తన కృపలో నన్ను భద్రపరిచి తన కృపనిచ్చి నాకు మరొక అన్నయ్య ద్వారా ఇక్కడ బీటీఎస్లో చదువుకున్న కన్నయ్య చెన్నైలో చదువుతూ నాకు ఆ కాలేజీని పరిచయం చేశాడు. అప్పుడు నేను చెన్నైకి 15 రోజుల్లోనే ఇదంతా తెలుసుకొని 15 రోజుల్లోనే దేవుడికి కావాల్సిన ధన సహాయం ఇచ్చాడు. దేవుడికి నాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చి 15 దినాల్లోనే నన్ను సిద్ధపరిచి ఎంబీ చదవడానికి వెళ్ళడానికి సహాయం చేశాడు. బీటీఎస్లో కూడా B+ రావడంలోని దేవుడు అక్కడ నన్ను 2 ఇయర్స్కే, ఎంబీ యాక్చువల్గా 3 ఇయర్స్, దేవుడు 2 ఇయర్స్ చదవడానికి నాకు కృపనిచ్చాడు. దేవుడు నేను పోగొట్టుకున్న నా ఆరోగ్యం నాకు తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు మీ ఎదుట నేను ఎలా ఉన్నానంటే అది దేవుడి కృపే. నేను సజీవంగా మీ ఎదుట నిలబడ్డానంటే అది సజీవుడైన దేవుడు నన్ను బలపరిచి నాలో ఉండి నన్ను ఆరోగ్యవంతురాలుగా చేశాడు. కాబట్టి నేను ఈరోజు మీ ఎదుట సజీవంగా ఈ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. నా కోల్పోయిన ఆరోగ్యం నాకు మరలా ఇచ్చాడు దేవుడు. బ్రతుకుతాను అనుకోలేదు, అటువంటి దాన్ని నన్ను బ్రతికించుకున్నాడు దేవుడు. అద్భుతమైన సాక్ష్యం కదా. నిజమే, తను చిన్నప్పుడు దేవుడు తనని ఎలా విడిపించాడో, తను ఎలా రక్షించాడు ఈ సాక్ష్యం ద్వారా విన్నాం. ఆమె మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, తను చాలా బాధలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తను స్వస్థపరిచాడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. మంచి సాక్ష్యం ద్వారా ఈరోజు మనల్ని బలపరిచిన సిస్టర్ బ్యూలా రాణి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొంతసేపు దేవుడిని ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో హెప్సిబా చాందిని మరియు తన యొక్క సహోదరుడు ఇద్దరు కలిసి మనం దేవుని ఆరాధించుకోవడానికి సహకరించబోతున్నారు. వాళ్ళతో పాటు మనం అందరమే దేవుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు. ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన దేవునికి, అలాగే అన్న దేవాకి హృదయపూర్వక వందనం చెల్లించుతున్నాను. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చూపిన కృపలను బట్టి మనమందరం ఇలా కూడుకుని ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చిన బాధ్యతను బట్టి మరి ఒకసారి ఆయనకు వందనం చెల్లించుతున్నాను. ఇప్పుడు మనమందరం కలిసి మనకందరికి వచ్చిన పాట, నువ్వు చేసిన మేలుకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా అనే పాటను మనమందరం కలిసి పాడుకుందాం. ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి మనమందరం కలిసి ఆయన స్తుతిద్దాం. చెప్పండి. నీవు చేసిన మేలకు
బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యముతో ప్రతి అవసరము తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యముతో ప్రతి అవసరమును తీర్చావు.
నిరంతరమైన ఆరాధన చేయడానికి మనల్ని ఆయన సూచించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవ మీకు వందనాలు తండ్రి. ఆరాధనకు పాతుడా మీకే స్తోత్రాలు. నిన్నే సేవింతును, నిన్నే ప్రేమింతును అని దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు. దేవని సన్నిధిలో మోకరించి నీ యొక్క వాక్యంలో మేము సాగటానికి సహాయం దయచండి. నీ మార్గంలో సాగటానికి సహాయం దయచండి తండ్రి. నీరసించకుండా సాగడానికి సహాయం దయచండి ఈరోజు ప్రార్థిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవ మీకే వందనాలు తండ్రి. దేశంలో వాడు మిమ్మల్ని అధికంగా ప్రేమించాలి తండ్రి. వందనాలు తండ్రి, స్తోత్రాలు. అందరం కలిసి ఆరాధనలో పాల్పంచుకుందాం. స్తోత్రాలు యేసయ్యా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించకని సాగెదా, నేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించకని సాగెదా, నేవేను దిరుగా. థ్యాంక్ యూ లార్డ్. అందరము స్తోత్రాలు చెల్లిద్దాం. వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. అందరూ కలిసి పాడదాం. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించగానే సాగెదా, నేవేను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసించగానే సాగెదా, నేవేను దిరుగా. థ్యాంక్ యూ లార్డ్. దేవ మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ సన్నిధిలో మోకరించి నీ యొక్క మార్గములు సాగటానికి సహాయం దయచేయండి. నిరసించకుండా సాగటానికి సహాయం దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో జీవించడానికి సహాయం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ మీకు వందనాలు తండ్రి. నీవు చేసిన మేలులు అన్నింటికంటే గొప్పవి. మీ కృపలను మేము తలుచుకున్న ప్రతి క్షణం మిమ్మల్ని స్తుతించేవారుగా ఉన్నాం తండ్రి. మిమ్మల్ని ప్రేమించేవారుగా, మమ్మల్ని కొనియాడేవారుగా మమ్మల్ని అన్ని సందర్భాల్లో ఉంచండి. దేవ మీకే స్తోత్రాలు. ఈ ఆరాధనలో ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. దేవ ముందు జరగబోయే కార్యక్రమం మీరు ఉంచి నడిపించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కని ఆరాధనలో మనల్ని నడిపించినటువంటి
ఎప్సిబా మరియు వాళ్ళ యొక్క సహోదరులు అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకురాలు జయ గారు ఉండడం చాలా సంతోషకరం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీతో ఎలా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. కృప చూపించిన దేవాది దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినాల్లో మరి చూసినట్లయితే కరోనా వైరస్ చేత 3 నెలల నుంచి మందిరాలు లేక కోల్పోతున్నాం. ఏ ఒక్కరికి కూడా ఆరాధించుకోవడానికి సమయం లేకపోతుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో స్తుతించాలి అని కొంతమంది బిడ్డలు ఆసక్తి గలవారు ఉన్నారు. కొంతమంది అయితే దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మేము ఇంటి దగ్గరే బాగానే ఉన్నామని ఉన్నవారు కొంతమంది ఉన్నారు. ఈ దినాల్లో ఈ 3 నెలలు బట్టి ప్రభువా నేను దేవుని సన్నిధిని కోల్పోయాను, నా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, ఆరాధన లేదు, దేవుని మహింపరచడం లేదు, దేవుని సన్నిధిలో స్తుతించడం కోల్పోయాను. అలాగని ఎంతమంది బిడ్డలు వేసారిపోయి జీవిస్తున్నారు. నేను ఒక గృహంకి వెళ్ళి నేను చూసినప్పుడు ఆ గృహంలోని ఎంతగానో మరి ఆరాధన చేస్తూ దేవుని మహింపరుస్తున్న గృహాలు కొన్ని చూశాను. మరికొద్ది గృహాలు నేను చూశాను. ఆ గృహాల యొద్ద అసలు ఆదివారం అన్న సంగతే మర్చిపోయిన వారు కొంతమందిని చూశాను. అయితే దేవుని సేవకులు మరి విశ్వాసులైన బిడ్డలకు వాక్యం అందించాలని వాక్యం కోల్పోతున్నారు. వారు దేవుని సన్నిధిలో మరి ఇంకా బలపరచబడాలి. ఈ యొక్క మందిరానికి దూరం అవటం చేత, వాక్యానికి దూరం అవటం చేత వారి విశ్వాసం ఎక్కడ సడలిపోతుందో అలాగని చెప్పి ఆన్లైన్ ద్వారా అలాగే మరి వీడియోల ద్వారా అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ హెచ్చిస్తూ వారి దగ్గరికి దేవుని సువార్త అందింపబడాలి. అలాగని ఎంతో మంది దైవ సేవకులు ప్రయాసపడుతున్నారు. అలా ప్రయాసపడుతున్న సమయంలోనూ కూడా ఆ వాక్యాన్ని వినటానికి కూడా సమయం లేక, వినటానికి మరి దేవుని వాక్యాన్ని విని ఆరాధన చేసుకుందామన్న ఆలోచన లేక ఎంతో మంది వారి పనిలోనే వారు మునిగిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించకపోతే, దేవుని సన్నిధి దూరం అయిపోయిన సమయంలో దేవునికి సమీపస్తురాల్లాగా ఉండకపోతే అప్పుడు నీకు దేవునికి సహవాసము మరి దేవునితో నడిసే సహవాసం కోల్పోతామని గుర్తిస్తున్నావా? అయితే ఈ దినాన్ని కొద్ది వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. యోనా భక్తుడి గురించి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోనా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటున్న దేవుని నామాన మహిమ కలుగునుగా. హల్లెలూయా. యోనా భక్తుని ఇక్కడ చూసినట్లయితే యోనా మరి చూసినట్లయితే చేప కడుపులో ఉండి మరి బయటికి రాలేని పరిస్థితిలో, ఆ యొక్క చేప యొక్క గర్భములో ఆ నీచు వాసనలోని మోకరించడానికి వీలు కాని పరిస్థితుల్లోని, దేవుని స్తుతించడానికి వీలు కాని పరిస్థితుల్లోని, దేవుని గణపరచడానికి వీలు కాని పరిస్థితుల్లోని మోకరించి అక్కడ చేప కడుపులో యోనా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోనా అయితే ఎటువైపు చూడాలో తెలియని పరిస్థితి, ఎలా ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితి, ఇప్పుడు నేను ఏం చేయాలా, ఎలాగ దేవుని మహింపరచాలా అన్న పరిస్థితిలోని యోనా ప్రార్థన చేస్తున్నాడు. నీకు నాకైతే మన గృహాల్లో ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఉంది, మన గృహాల్లో దేవుని మహింపరచడానికి అవకాశం ఉంది. కానీ నీవు నేను ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నామా? దేవుని సన్నిధిలో గణపరుస్తున్నామా? దేవుని సన్నిధిలో మరి ఆరాధనకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ కరోనా వైరస్ ద్వారా నా గృహంలోనే నేను జీవిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నేను ఏం చేయాలి? అలాగని దేవునితో ఎప్పుడైనా నువ్వు మొర పెట్టుకున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఏమన్నా అయితే ఒక నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నాడు, ఒక నిరీక్షణతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా నేను దేవుని మందిరంలో చూస్తానన్న నిరీక్షణతో విజ్ఞాపన చేస్తున్నట్టు ఒక లేఖనం సెలవిస్తుంది. ఆ 4వ వచనంలో మనం చూసినట్లయితే నేను దేవుని మందిరాన్ని మరలా చూస్తానంటున్నాడు. అసలు చేప కడుపులో నుండి బయటకు వస్తాడో లేదో తెలియని పరిస్థితి, బయట పడతాడో లేదో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలోనే కూడా యోనా ఏం చేస్తున్నాడంటే ఒక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వీలు కాని పరిస్థితి, అక్కడ ఎలా ప్రార్థన చేయాలో తెలియని పరిస్థితిలోని నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ మందిరాన్ని నేను చూస్తాను. అలాగని ఒక నిరీక్షణ నాలో ఉంది ప్రభు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నాం? అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వారి గృహాల యొక్క ఈ 3 నెలలను బట్టి తిని సమృద్ధిగా దేవుడిస్తున్నాడు కదని తిని మొత్తులే జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది గృహాల్లో దినాన్ని ఆరాధన లేకుండా ఉన్నవారు ఉన్నారు.
ఇన్ని 3 నెలల బట్టి కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయకుండా ఎంతమంది జీవిస్తున్నారు, ఎంతమంది క్రైస్తవులు ప్రభువా ఈ కరోనా వైరస్ చేత మా దేశం అంతా నశించిపోతుంది, మా గ్రామం నశించిపోతుంది, మా పట్టణం నశించిపోతుంది, అందరూ కూడా నశించిపోతున్నారయ్యా, మరణము వచ్చినారయ్యా, ఆరాధన చేయడానికి అవకాశం లేదయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని నీవు ప్రార్థన చేస్తున్నావా? నీకు ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రభువా నీ మందిరాన్ని చూస్తాను, నీ మందిరంలో నేను ఆరాధన చేస్తాను, నీ మందిరంలో నేను కన్నీరు విడుస్తాను, మరలా నీ మందిరం తెరవబడుతుంది ప్రభువా. ఎంతమంది దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి దినాన్ని ప్రార్థన చేస్తున్నారు ఆలోచన చేద్దాం. యోనైతే నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క స్థలములో నుంచి, బయట పడలేని స్థలములో నుంచి, వీలు కాని స్థలములో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. నీకు వీలవుతుంది దేవుని సన్నిధిలో, మరి దేవుని సన్నిధిలో గడపడానికి నీకు సమయం ఉంది. నీ యొక్క గృహంలో కూర్చొని నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీవు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. దేవుని సేవకులు చెప్తున్నారు, మరి అయితే ఈ ఆన్లైన్ ద్వారా వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ముందుంచుకొని నీ కుటుంబం అంతా ప్రార్థన చేయండి అమ్మా అని చెప్తుంటే నీవేం చేస్తున్నావు? నీ పనులు చూసుకుంటాం. ఆదివారపు ఆరాధన ఈ 3 నెలల్లోని ఏ దినమైన నీ గృహంలో జరిగిందా? ఒకసారి ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో ఒక్కసారి నీవే పరిశీలన చేసుకో. ప్రభువా యోనైతే వీలు కాని పరిస్థితుల్లో ప్రార్థన చేశాడయ్యా, నేనైతే ఏం చేస్తాను? నీ మందిరాన్ని చూస్తానని ఆశ కలిగిన ప్రార్థన చేస్తానా ప్రభు అని నీవే పరిశీలన చేసుకో. దేవుని సన్నిధిలో నీవే మొరపెట్టు. ఇప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా ఇంతకాలము కూడా ఆదివారపు ఆరాధన విడిచిపెట్టాను తండ్రి, నీ లేఖనం చెప్తుంది కాదు ప్రభువా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టతని లేఖనం సెలవిచ్చింది. ఆ 1000 దినాలు ఎన్ని దినాలు నీ సన్నిధిలో గడపక, నా యొక్క ఆరాధన చేయక నేను పోగొట్టుకున్నాను ప్రభు అని నువ్వు ఆలోచన చేస్తావా? ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభు ఈ వైరస్ కంట్రోల్ అవడానికి సహాయం చేయ ప్రభు. ఈ వైరస్ ఎంతటితో ఆగిపోయి నీ మందిరంలో అడుగు పెట్టే భాగ్యం మాకు దయచేయండి వేదన నేను ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధిలో మొరపెట్టావా? నేను బాగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది, నా బంధువులు బాగానే ఉన్నారు, నా వరకు ఈ వైరస్ సోకలేదు, అలాగని నిర్లక్ష్యంతో జీవిస్తున్నట్లయితే ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వీలు కాని సమయంలో నా ప్రార్థన చేశాడు, వీలైన సమయంలో నువ్వు ప్రార్థన చేయలేకుండా ఉంటే ఇది నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడు. ప్రభువా ఈ వైరస్ నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా, నీ మందిరంలో ఆరాధన చేస్తానని ఆశతో నేను బ్రతుకుచున్నానయ్యా, నీ మందిరంలో గడపాలని నేను బ్రతుకుచున్నానయ్యా, నన్ను దర్శించు ప్రభువా అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. ఇప్పుడైనా నువ్వు కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ప్రభువా నేను ఇంతవరకు కూడా ప్రార్థన చేయలేకపోయాను, ఎందుకులే మందిరం లేదులే, ఇంటి యొద్ద ఏం ప్రార్థన చేయాలని నేను నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాను ప్రభా, ఇదన్నా నువ్వు నాతో మాట్లాడవయ్యా. వీలున్నా సరే నీ సన్నిధిలో ప్రార్థించలేకపోయాను. ఎన్ని ఆదివారాలు నేను పోగొట్టుకున్నాను. దేవుని మందిరంకి వెళ్తేనే ఆరాధన, దేవుని మందిరంకి వెళ్ళకపోతే నీ జీవితంలో ఆరాధన ఉండదా? నీ యొక్క హృదయమే నిజమైన ఆలయమని ప్రభు సెలవిస్తున్నాడు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆరాధన చేస్తున్నావా? నీ ఆలయాన్ని, నీ యొక్క హృదయాన్ని దేవుని ఆలయంగా మొలుచుకొని ప్రార్థన చేస్తున్నావా? అలా చేయలేని పక్షంలో ఇది నాన్న దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారము, ప్రతి సమయము, ప్రతి ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో ఈ యొక్క చూసినట్లయితే ఈ యొక్క మరణాన్ని బట్టి, ఈ యొక్క వైరస్ని బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి, ప్రార్థన చేయడానికి సిద్ధపడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ మరణకరమైన ఈ వ్యాధి నుంచి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మన గ్రామాన్ని స్వస్థపరుస్తాడు, మన జిల్లాను స్వస్థపరుస్తాడు. మరలా మన మందిరాల్లో మనం చూడగలుగుతాము, మన మందిరంలో మరలా మన ఆరాధన చేయగలుగుతాం, మన మందిరాల్లో మన దేవుని మహింపరచగలుగుతాం. మరలా మన మందిరాల్లో కన్నీరు విడిచి మన యొక్క రోగాలను బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలుగుతాం. అలాంటి నిరీక్షణ కలిగి ప్రభువా నీ సన్నిధిని నేను చూస్తానని అట్టి నిరీక్షణతో ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో కొనసాగుదాం. ప్రభు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క ప్రభువా నాయనా ఉదయకాల సమయంలో ప్రభా ఈ కొద్ది సమయము నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును నాయన, యోనైతే ప్రభా ప్రార్థన చేయటానికి నాయన ఇదిగో వీలు కాని పరిస్థితిలో, సరైన స్థలం లేనప్పుడు ప్రభా నాయన మోకరించడానికి ప్రభా అయ్యా వీలు కాని పరిస్థితిలో ఒక నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నాడయ్యా. నీ మందిరాన్ని మరలా నేను చూస్తాను, నీ పరిశుద్ధ ఆలయంను చూచేదని అనుకొని అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభా. ఈ దినాన్ని ప్రతి క్రైస్తవ జీవితంలోనూ కూడా ప్రభా మరలా నా మందిరము తెరవబడుతుంది,
నా మందిరంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, నా మందిరంలో నా దేవుని మహింపరుస్తానని ఒక నిరీక్షణ కలిగి ప్రార్థించే కుటుంబములుగా ప్రభా, ప్రతి కుటుంబము ప్రతి హృదయముగా ప్రభా ఒక ఆలయముగా మలుచుకుంటూ ప్రభా నీ సన్నిధిలో ఆరాధించే ఆరాధకులుగా ప్రతి కుటుంబం ఉండటానికి సహాయం ఇమ్మని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా అద్భుతమైన వాక్య భాగం కదా. నిజం, యోనాకున్న పరిస్థితులు చాలా కష్టమైన పరిస్థితులు. మనకి ఇంకా మన గృహాల్లో మన కుటుంబాలతో గడపగలుగుతున్నాం. దేవుని సేవకులు మనకు వాక్యాన్ని అందిస్తున్నారు. కానీ యోన ఆ చేప కడుపులో దేవునికి ప్రార్థన చేశాడు, నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూశాడు. అలాంటి ఎదురు చూపు మనకి చాలా అవసరం. మంచి వర్తమానం అందించిన దైవచంద్రాలు జయమ్మ గారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క సేవలో వాడబడుతూ అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని పంచుతున్న వారికి మరొకసారి మా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో వైజాగ్లో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు దాస్ బాబు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఆయన మనకు దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తారు. జాగ్రత్తగా విందాం. మహిమ కలుగును గాక. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుత దినాలు దుర్దినాలు, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ దినాన్ని ఏది సంభవించునో మనకి తెలీదు. అలాంటి దినాల్లో జీవిస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనం ఏ పరిస్థితికి భయపడక ధైర్యంగా భక్తి జీవితంలో కొనసాగుతూ దేవునికి మహిమ, మన కుటుంబాలకి ఆశీర్వాదం తెచ్చుకున్నట్లుగా ఈ వర్తమానం మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేయగలదని దేవుని పేరట ఆశతో దేవుని కృప ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ కుటుంబము ఈరోజు మూడింటి మధ్య నిలబడి ఉన్నది. ఒకటి, మన వెనుక సాతానుడు పొంచి ఉన్నాడు. మన ముందు లోకం ఉంది. మన ఈ ప్రక్క ఆ ప్రక్క ప్రతికూల పరిస్థితులు మనల్ని ఆవరించున్నాయి. వీటి మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. వీటిని ఎదుర్కోవాలి, వీటిని జయించాలి. జయ జీవితాన్ని కలిగి ఒక దినాన్ని ప్రభు దగ్గర మెప్పు తెచ్చుకోవాలి. ప్రస్తుత లోకంలో సంతోషంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా, ఆనందమయంగా జీవించాలనంటే దేవుని వాక్యము ద్వారా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా, మన ప్రక్కన ఆవరించున్నటువంటి ప్రతికూల పరిస్థితులు అవేంటో తెలుసా? డిసీజెస్, డిస్టర్బెన్సెస్, రోగాలు, ఆటంకాలు. ఇవి క్రైస్తవులను భయంకరంగా లాగుతూ ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు కూడా రోగాలకు భయపడి ఆటంకాలను ఎదుర్కోలేక చాలామంది ఈరోజు ప్రభు సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుని యొక్క భక్తి జీవితంలో, దేవుని యొక్క ఆ చిత్తములో జీవించక వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఈరోజు జయ జీవితాన్ని జీవించాలి అని అంటే ఆ ప్రతికూల పరిస్థితులు ఎదిరించి మనం జీవించాలి. ఆ ప్రతికూల పరిస్థితులు ఎదిరించడానికి బైబిల్లో ఒక ఆయుధాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఏంటో తెలుసా? యూదా అనే ఒక చిన్న దేశం ఉంది. ఆ దేశాన్ని యెహోషాపాతు అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలిస్తున్న దినాలలో 3 గుంపుల శత్రువులు ఆ దేశాన్ని నాశనం చేయడానికి ముందుకొచ్చారు. ఆ దేశాన్ని నాశనం చేయడానికి ముందుకొచ్చినప్పుడు యెహోషాపాతు ప్రజలు మొదట భయపడ్డారు. కానీ తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటనంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, వారు ఉపవాస దినాన్ని చాటించి అందరూ ప్రభుని స్తుతించారు. ఉపవాసంతో ప్రార్థన చేశారు. ప్రభుని ఏకీభవిస్తూ వారు చాలా ప్రభుని స్తుతించారు. వారు ప్రార్థన చేయగా, వారు ప్రభుని స్తుతించగా యూదా దేశం మీదకి వచ్చినటువంటి ఆ సమస్య లేక ఆ ప్రతికూల పరిస్థితి లేక శత్రువులు నాశనం అయిపోయారు. దేవుని పిల్లలకి కనీసం మట్టి కూడా అంటలేదు. ఎంత గొప్ప విజయాన్ని దేవుడు వాళ్ళ జీవితంలో దయచేస్తాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా, ఇంకా ఇతరమైనటువంటి భయంకరమైనటువంటి వైరస్లు, ఈ డిసీజెస్, ఈ రోగాలు లేక ఈ ఆటంకాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి.
భయానికి గురి చేస్తూ ఉన్నాయి. వీటిని ఎదుర్కోవాలంటే క్రైస్తవులకి దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలదు. శక్తివంతమైనది ప్రార్థన, బలమైనది ప్రార్థన. క్రైస్తవులకి, దేవుని పిల్లలకి ప్రార్థనే ఊపిరిగా ఉండాలి. ప్రార్థనే ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉండాలి. అది దేవుడు మన చేతికి ఇచ్చాడు. ప్రార్థన ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని మనం జయించగలమని దేవుడు చెప్తున్నాడు. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అక్కడ 35వ వచనంలో, వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఏదైనప్పటికీ కూడా, ఆ 37వ వచనంలో వీటన్నిటిలో కూడా దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించును అని వ్రాయబడ్డది. దేవుడే మనకు గొప్ప విజయాన్ని ప్రతికూల పరిస్థితుల మీద ఇస్తాడు. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. మన కుటుంబాలతో కలిసి, సంఘముతో కలిసి, మనము ఏకాంతంగా మనము ఎక్కువగా మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రతికూల పరిస్థితుల్ని ఎదిరించడానికి, జయించడానికి ప్రభు కృప చూపుతాడు. ఇక రెండోది ఏంటనంటే, మన వెనుక సాతానుడు ఉన్నాడు. సాతానుడు వల పట్టుకొని, ఉచ్చు పట్టుకొని, గాలం పట్టుకొని క్రైస్తవుల్ని వాడు లాగుతున్నాడు. విశ్వాసులు ముందుకెళ్లకుండా, భక్తిలో సాగకుండా, ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండకుండా వాడు రోజు రోజుకి క్రైస్తవులు లాగుతున్నాడు. అలాంటి అపవాదిని, సాతాన్ని, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదలని తిరుగుతున్నటువంటి సాతాన్ని జయించడానికి, వాడిని ఎదుర్కోవడానికి, వాడిని తరిమి కొట్టడానికి మనకు కావలసినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ప్రభు చెప్పారు ఒక మంచి ఆయుధాన్ని. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం బి భాగం, ఆఖరి భాగంలో ఉంటుంది. యవనస్తులు మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అంటారు. నిజమే, అపవాదిని జయించడానికి దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. ఆత్మ అనేటువంటి ఖడ్గాన్ని, ఆ వాక్యాన్ని, శక్తివంతమైన ప్రభావితం చేసేటువంటి ఆ వాక్యాన్ని, బలమైన దేవుని వాక్యాన్ని ఆయన మన చేతికి ఇచ్చాడు. వాక్యము ద్వారా మనం ప్రభుని, ఆ ప్రభు యొక్క కృప ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం సాతాన్ని జయించడానికి గొప్ప అవకాశం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితులు జయించడానికి ప్రార్థన, సాతాన్ని జయించడానికి ఆ దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక చివరిగా ఆలోచన చేసినట్లయితే, మన ముందు లోకం ఉంది. లోకం చాలా ఆకర్షణీయమైంది, ఆచారాలతో కూడింది. క్రైస్తవ జీవితాన్ని నీరుగార్చేది, బలహీనపరిచేది లోకం. ఈరోజు చాలామంది లోకంలో పడిపోతున్నారు, లోకపు ఉచ్చుల్లో పడిపోతున్నారు, లోక ఆకర్షణలో పడిపోతున్నారు. వాళ్ళ యొక్క విశ్వాస జీవితాన్ని నీరుగార్చుకుంటున్నారు. 1923వ సంవత్సరంలో అమెరికా దేశంలో 8 మంది ధనవంతులు, వారు చాలా విశ్వాసము, భక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి మించిన వారు ఆ డబ్బులో కానీ, భక్తిలో కానీ వాళ్ళకి మించిన వారు ఎవరు లేరు. అలాంటి ఆ భక్తి కలిగినటువంటి ఆ ధనవంతులు సరిగ్గా 8 సంవత్సరాలకి వాళ్ళ భక్తి జీవితం అంతా నీరుగారిపోయింది, బలహీనమైపోయింది, విశ్వాసం నుండి తొలగిపోయారు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, లోకాన్ని జయించాలంటే బలమైన విశ్వాసం కావాలి. నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితుల్ని జయించడానికి ప్రార్థన, సాతాను జయించడానికి దేవుని వాక్యము, లోకాన్ని జయించడానికి విశ్వాసం కావాలి. ఈ 3 ఆయుధాలు పట్టుకొని జై జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రస్తుత దినాలు బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ప్రతికూల పరిస్థితులు ఒక ప్రక్క, మా వెనుక సాతానుడు, మా ముందు లోకము మమ్మల్ని భయపెడుతుండగా, బలహీనపరచడానికి సిద్ధమవుతుండగా, బలమైన విశ్వాస జీవితంలో మేము సాగిపోవడానికి, జై జీవితాన్ని అనుభవించడానికి మాకు ప్రార్థన, మాకు నీ వాక్యాన్ని, మాకు విశ్వాసాన్ని మా జీవితంలో మీరు దయచేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చక్కని వర్తమానం అందించిన దాసుబాబు గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును కాక. ఈ యొక్క సందర్భంలో మన మధ్యలో దైవ సేవకులు రాజారావు గారు వైజాగ్లో సేవ చేస్తున్న
చాలా అనుభవం కలిగిన దైవ సేవకులు ఈరోజు మన మధ్యన ఉన్నారు. సంతోషకరం. ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను. ఆయన వాక్య పరిచయం చేస్తుండగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఇలా కూడుకొని ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన మంత్రాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఈ భయంకర దినాలలో మనం ఉన్నాం. మరి కరోనానే మరి భయంకర వైరస్ వల్ల ప్రపంచమంతా చాలా అల్లకూలంగా ఉంటుండగా మరి మనలను, మన ప్రాణాలను, మన జీవితాలను కట్టుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసి ఉన్నాము. దేవుని వాక్యలో ఈ విధంగా చెప్తుంది, కొందరు తామే నీతిమంతులమని కనపరుచుకోవాలని ఉద్దేశంతో మరి తమకు తాము గొప్పవారిని చెప్పుకొని తెలుసుకున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతుండగా చూస్తున్నాం. లోకాసు సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా ఉంది. లోకాసు సువార్త చదువు. లోకాసు సువార్త 18వ అధ్యాయము 10వ వచనము దేవుని వాక్యం ఈ విధంగా ఉంది. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చురుకులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకర వల్లైనను వండుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న చూస్తున్నాం. ఒక వ్యక్తి పరిచయుడు, ఇంకో వ్యక్తి సుంకరి. పరిచయుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా అంటే చదువునా, ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చురుకులను, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనను ఈ సుంకర వలన ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఈ పరిచయుడు ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని రకాల యోగ్యతలు గలవాడే. ఈ పరిచయుడు కూడా యూదుడే. కానీ పరిచర్యలో కూడా కొంతమంది ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారే, కానీ దేవుని సంఘంలో వాళ్ళు ఎలా ఉపవాసం ఉంటున్నారో, ఎలా దశభావులు ఇస్తున్నారో, ఎలాగ చేర్చేర్పులు మొక్కుబడులు ఇస్తున్నారో అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ తన జీవితంలో చూసినప్పుడు పక్కన ఉన్న సుంకరను చూసి అంటాడు, సుంకర వల్ల ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. అంటే తన్ను తాను హెచ్చించుకుంటూ, తన్ను తాను గణపరుచుకుంటూ, దేవుని గణపరచుకుంటా, దేవుని వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పటికీ దేవుని చిత్తంలో లేకుండా జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. కనుక మనము కూడా అలా కాకుండా సుంకరైతే దూరం నుండి నిలబడి ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. చదువు. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవుని వాక్కులో మనం చూసినప్పుడు మనల్ని మనం గుర్తించుకోవడం కాదు, మనలను దేవుడు గుర్తించాలి. మనం హెచ్చించుకోవడం కాదు, దేవుడు మనల్ని హెచ్చించాలి. మనము గొప్పవారమని చెప్పుకోవడం కాదు, కానీ మనం దేవుని గొప్ప చేయాలి. కనుక ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి అయితే మరి దేవాలయం దగ్గర రావడానికి కూడా, దేవాలయం మెట్లు ఎక్కడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, పాపిని నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకని ప్రభువు అంటున్నాడు, ఈ పరిచయం కంటే ఈ సుంకరి హెచ్చించబడినవాడు, అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించబడను. ఈ భయంకర దినాల్లో ఉన్న మనము, ఈ భయంకరమైన ప్రపంచమంతా కూడా నాశనం చేస్తున్న ఈ కరోనా వైరస్ వల్ల మనల్ని మనం తప్పించుకోవాలంటే, రక్షించుకోవాలంటే, సేవ చేసుకోవాలంటే దేవుని చిత్తం ఏమిటో ఎరిగి దేవుని చిత్తానుసారమైన జీవితం మనం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఎంతగానో దేవుడు హెచ్చిస్తాడు. కనుక మనము కూడా
ప్రార్థన చేసే విధానం ఎలా ఉంది? నేను నీతిమంతుడును, నేను పవిత్రుడును, నేను గొప్పవాడిని చెప్పుకోవడం కాదు, కానీ దేవుని చిత్తంలో ఎలాగున్నాము, మనుషులకి కనబడడం కాదు, ఎక్కడ సమాజానికి కనబడడం కాదు, కానీ దేవునికి కనబడట్టుగా మనం చేస్తున్నప్పుడు దేవుడు తప్పక మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కనుక ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్నాం మనము. దేవా, నేను పాపిని, నేను దౌర్భాగ్యను, నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను, నన్ను బాగు చేయి, నా పట్ల నీ చిత్తమేముందో నువ్వు బయలుపరచు అని ప్రార్థన చేయగల వారిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, అంతేకాదు విసుగ్గా ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఈ సమయంలో మనమైతే దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా దేవుని గోజాడుతున్నాం, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా దేవునికి? అందుకనే మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసినప్పుడు మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలని, మనం సుఖముగాను ఏమండి చదువుమా మొదటి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చదువు, మనము సంపూర్ణ భక్తియు మానితిను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ఎక్కువగా ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనను ప్రార్థనలను యాచనను కృతజ్ఞతాస్తులు చెల్లించువారు. అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నాకు పర్వాలేదు, నా కుటుంబం పర్వాలేదు, నా బిడ్డలు పర్వాలేదు అనుకో చెప్పుకోవడం కాదు పిల్లరా. ఇగో భయంకరణ ఈ దినాల్లో ఇగో నశించిపోతున్న కుటుంబాల కొరకు, నాశనమవుతున్న కుటుంబాల కొరకు, మరణమైపోతున్న పిల్లలు పోగొట్టుకుంటూ, భర్త పోగొట్టుకుంటూ, తండ్రులు పోగొట్టుకుంటూ బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రపంచమంతటా కూడా మనం ప్రార్థన చేయవద్దని విన్నాం. కనుక ఇగో మరి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, పాపులరా మీ చేతులు కడుక్కోండి, దిమస్కులరా ఇగో మీ చేతులు కడుక్కొని దేవుని వాక్యం చేస్తుంది. కనుక మనం కూడా మన చేతులు పరిశుద్ధపరచుకుందాం, మన నోటిని పరిశుద్ధపరచుకుందాం, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం. పాపానికి, సాతానికి, లోకానికి దూరంగా పారిపోతూ దేవునితో మనం సమయం గడుపుదాం. దేవుడి మాటలు మన ఎన్నికలు దీవించి ఆశించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో పరిశుద్ధుడు మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ పామికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమేమి ఉన్నామో నీ కృప ఉన్నాం, నీ కృపలో భద్రపరిచి నడిపించి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఇగోనైనా మరక్షాన్ని ప్రార్థనకు వస్తున్నాం. ప్రపంచమంతా భయంకర అయ్యా కరుణను వరుస్తూ నశించిపోతుండగా నాకైతే అయినా మీరు ఇచ్చిన క్షమాన్ని బట్టి, ఆరోగ్యం బట్టి, మాకు ఇచ్చిన మంచి కృపలు బట్టి కొందరు స్తోత్రాలు చేస్తున్నాం. ఇగో మా కుటుంబాలను బట్టి, ఇగో మాకు కావాల్సిన ప్రతి ఈవుని మీరు ఇస్తున్నాను నీకు కొందనాలు. ఇగో గత ఆయన 4 నెలలు 5 నెలలు గతింపు చేసి ఇగో 5వ నెలలో తండ్రి ఈ లాస్ట్ చివరి దినాన్ని తండ్రి ఈ 31వ దినాన్ని ప్రభా నీ పాదానికి వచ్చి నీ ప్రార్థించడానికి, స్తుతించడానికి, విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన మంచి తను బట్టి కొందరు స్తోత్రాలు చేస్తున్నాం. కనికరించండి, కటాక్షించండి, కృప చూపించండి. ఇగో ప్రపంచంలో అయినా ప్రపంచ నలుమూలలో సేవ చేసిన సేవ కుటుంబాన్ని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుని, కొండల్లో, లోయల్లో, అడవుల్లో ఈ కరోనా ఆయన వైరస్ వల్ల సంఘాలు సరిగా ఆయన తెరబడకుండా ప్రార్థించకుండా ఉంటుండగా అయ్యా మాకైతే ఈ మంచి అవకాశం ఇచ్చావు. ఈ మంచి అవకాశం బట్టి కొందరు స్తోత్రాలు చేస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నా ప్రభుడు నీ పిక్కుమాడు యేసయ్య నామములో బతిమలు అడుగొచ్చున్నాము తండ్రి. నా పేరు పాస్టర్ ఎల్ రాజారావు గారు, పెదగంటాడ, విశాఖపట్నం 44 GM పాస్టర్ గారిని. మరి దేవుని పరిచయంలో ముందు సాగుతున్నాం. నాకు 9 పిల్లలు, చక్కని భార్య, నా కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి మాటలు ఇప్పటి వరకు అనేక మంది దైవజనుల ద్వారా మనం ఆలకించాం. మరొకసారి రాజారావు గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు దేవుని యొక్క పరిచర్య చేసిన, దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరిచిన ప్రతి సేవకునికి మా కుటుంబం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో అనేక మంది వారి యొక్క సాక్ష్యాలను వివరించారు. వాళ్ళకి కూడా మా హృదయపూర్వక వందనాలు. పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన సహోదరులకు, సహోదరులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటన, అద్భుతంగా దేవుని ఆరాధించుకోవడం చాలా అవసరం. నిజంగా దీన్ని బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.
మీ అందరికీ దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాట నేను తెలియచేయాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలుగా ఉన్నాము, ఆయన పిల్లలుగా పిలవటానికి ఆయన మనకు అర్హత ఇచ్చి ఉన్నాడు. నిజముగా ఆయన్ని మనం ఎల్లప్పుడూ దేవా నా తండ్రి అని పిలిచే ఆ గొప్ప అనుభూతి మనకు కలిగి ఉంది. ఈరోజు దేవునికి మనం దూరం అయిపోయిన వారమైతే, నీ తండ్రికి నీ తల్లికి నువ్వు దూరం అయిపోయిన వాడివే. కుటుంబముగా దేవునితో కలిసి ఉండడం చాలా అవసరం, సంఘముగా దేవునితో కలిసి ఉండడం చాలా అవసరం. మనమందరమే దేవుని సేవకులను మర్చిపోకూడదు, దేవునిని మర్చిపోకూడదు, మన తోటి సహోదరులను విశ్వాసులను మర్చిపోకూడదు. ఒకరి ఎడల ఒకరు బాధ్యత కలిగి ఒకరిని ఒకరము దేవునిలో ఉత్సాహపరుచుకుంటూ ముందుకు కొనసాగిపోవడం చాలా అవసరం. అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి మనము పని చేయడం చాలా అవసరం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని మనుషులను పట్టే జాలర్లుగా మార్చుకున్నాడు. అలా మార్చబడడం మనకు చాలా అవసరం. ఈ లాక్డౌన్ కారణంగా మనం అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయాం. ఈ వాక్యం ద్వారా మీరందరూ బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను. ఆఖరిగా దేవునిలో ఇంకనూ ఎదగడానికి ప్రయత్నిద్దాం. ఇలా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ దేవుని యొక్క వాక్యంలో బలపరచబడతాం. దేవుని మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గత కాలం అంతా మమ్మల్ని కాచినందుకు మీకు వందనాలు తండ్రి. ఈరోజు ఈ యొక్క ఆరాధన ఈ 4 గంటలు మేము మిమ్మల్ని స్తుతించడానికి, మీ యొక్క వాక్యంలో బలపరచబడడానికి, అద్భుతమైన సాక్ష్యాల ద్వారా మేము ఇంకా ఆత్మీయ అనుభూతిలో ఎదగడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క దైవ సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను, వారి సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాను. అత్యధికమైన ఆశీర్వాదాలు వారిపై ఉంచండి తండ్రి. వాళ్ళ జీవితాల్లో పరమార్థమైన జీవితం వాళ్ళు పొందడానికి సహాయం దయచండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. సాక్ష్యాన్ని ఇచ్చిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాను, వారిని దీవించండి. ఇంకా అనేక మందికి మీ యొక్క వాక్యమును వారి సాక్ష్యం ద్వారా బలపరచడానికి సహాయం దయచేయండి. మీకు స్తోత్రాలు. పాటలు పాడిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాను, దీవించండి, బలపరచండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని బలపరచబడిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి హృదయాలు ఈ యొక్క వాక్యం ముద్రించుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచండి. ఈ ఆరాధన మొత్తంలో మీరుండి నడిపించారు, మీకు వందనాలు. ఇంకో అనేక మందిని ఎలా మేము బలపరచడానికి సహాయం దయచండి. మీ ప్రసన్నత కాపుదల మా అందరిపై ఉంచి నడిపించండి. మీరే మాకు తోడుగా, మీరే మాకు నీడగా ఎల్లప్పుడూ ఉండమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.